ఏమన్నా మీరు డైలీ వస్తుంటారా? పని చూసుకోరా. రేపు నుంచి రాకండి, చూడలేకపోతున్నాం. ఏం గోలేసిందిరా? అలా అది కూడా గోల్ వేస్తావనా? మా అమ్మమ్మని తీసుకొచ్చి ఆడింది వేస్తాం అంత దగ్గర నుంచి గోల్. 5th క్లాస్ లో వేసాం గోల్స్ అలాంటి. ఏంటలా చూస్తున్నారు? కొడతారా? మమ్మల్ని కొట్టి మీ టైం వేస్ట్ చేసుకోకుండా. ఇప్పటికే మీ వర్క్ స్టార్ట్ చూసి మేము చాలా టైం వేస్ట్ చేసుకున్నాం. సేమ్ ఫీలింగ్. యా, ఇది కూడా సేమ్ ఫీలింగ్ అంట. మాది వరస్ట్ గేమా? అసలు మీకు ఆట గురించి తెలుసా? 6th క్లాస్ లో వదిలేసాం. ఇది బాలు అది గోలు ఎత్తే సాలు అంతే కదా. అంతే. గోల్ వేయడం ఎంత కష్టమో మీకేం తెలుసు? ఏంటి కష్టమా? 6 నిమిషంలో 6 గోల్స్ చేస్తాం, లెక్క పెట్టుకుంటారా? ప్లీజ్. సరే పందిమా? ఎంత? గోల్ కి 100 రూపీస్. ఓకే. హలో ఆవేశ పడుకో. గోల్ వేయాల్సింది మాలాడుతూ కాదు, మరి బైక్ రైడ్ చేస్తూ. బైక్ డ్రైవ్ చేస్తానా? అవును, మేము వేసే గోల్ మీ అమ్మమ్మ కూడా వేస్తుంది కదా. అమ్మమ్మ బైక్ తోలదుగా. ఏయ్, మీకు దమ్ముంటే బైక్ రైడ్ చేస్తూ గోల్ చేయండి, లేకపోతే ఓడిపోయి ఒప్పుకోండి. ఒప్పుకో, ఎందుకంటే మా వాడికి విపరీతమైన ధైర్యం ఉంది. నేను 6th క్లాస్ లో వదిలేసాను కదా, తిరగదే తెలుసా? నువ్వు చంపారా? He can't do it. జస్ట్ మిస్. బైక్ రైడ్ చేస్తూ గోలేసే దమ్మున్న మొగాడు ఇంకా పుట్టుండండి. గోల్ వేయటానికి నేను రెడీ. చాలా రిస్క్. అలా భయపడ్డం మా వంశంలో లేదు, అసలు మా బ్లడ్ లోనే లేదు. పందెం 100 కాదు, గోల్ కో కిస్. ఓకే? ఇష్టంరా, ఇష్టం వచ్చినట్టు చెయ్యి. పందెం గెలిసేగా మరి ముద్దు. అయినా నీకు అంత మొండి ధైర్యం ఏంట్రా బాబు? ఆ విషయంలో మంది తాతగారి పోలిక. ఎదిరిందిరా టేస్ట్ చెప్పకలేదా, పిచ్చకపోద్దా. అంటే అట్లు మరీ ఐశ్వర్యాల స్లిమ్ గా వేయకుండా కల్పన కొంచెం గట్టిగా వేయండి, లేదా మన ఫిజిక్స్ సెట్ అవుతుంది. ఆ సైజ్ లో వేస్తే దాన్ని అట్ట అనరమ్మా, రొట్టె అంటారు. ఏమన్నా పిండి అదే కదా, కూడా అద్దుంటూ ఉంటదిరా బాబు. ఒరే, తిండి అనేది ఒక ఆర్ట్రా. 64 కళల్లో అది 65. ఏంటంటే పెసరట్లో కాంబినేషన్ ఉప్మా చేయలేదా? చేశాను, తీసుకొస్తా. అదే చెయ్యి. ఏరా నాకు డౌట్, నీకు సిగ్గుమ మాటలు ఏముండవా? చిన్నప్పుడు లైట్ గా ఉండిరా, పెద్దగా ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను వదిలే. సరే గాని నీకు విషయం చెప్పనా? ఏంటది? నువ్వు బాగుపడు. నేను ఇంకో విషయం చెప్పనా, అది ఇది కూడా తెలుసు. ఈ మధ్య నీతో తిరుగుతున్నానుగా, అలాగే ఉంటది. అలా కూడా అనిపిస్తుందా? భారతి, టిఫిన్ పెట్టు. ఎరా, మీరు తింటం పూర్తి కాలేదా? ఎక్కడ అంకుల్, ఇప్పుడే మొదలెట్టాం, ఇంకో గంట ఈజీగా పడుతుంది. ఇప్పుడు 18 అయ్యాయి, ఇంటికాడ 20 తింటా. మరి నేను ఎక్కడ తినాలి? ఏం పర్లేదు అంకుల్, దారిలో వెళ్తే 10 పళ్ళ తిని వెళ్ళిపోండి. ఆహా, అయితే నేను ఇంట్లో తింటాం అనేసి బయట తినాలా? తినడం ముఖ్యంగానే ఎక్కడ తింటే అంకుల్. ఎరా, ఈ ఇల్లు మీదా నాదా? నేను ఎక్కడ తినాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? అయినా మీకు ఇంత సీన్ ఇచ్చినందుకు ఏదని దాన్ని అనాలి. అంకుల్ అంటే మమ్మల్ని అనండి, ఆంటీని మాత్రం ఏమనకండి. అంటే ఏం చేస్తావరా? తింట మానేస్తావా? అంటానికి తింటానికి సంబంధం ఉంది. మరి ఏం చేస్తావరా? ఏం చెప్తాం, తిన్నాక ఆలోచించి చెప్తాం. అంతకంటే ఏం చేస్తావులే. ఏమైనా అంకుల్ చాలా మంచోడ్రా, సొత్తానికి దెయ్యంలో ఉంటాడు కానీ మనిషి దేవుడు. తిన్నేరా
అది టిఫిన్ రా, భోజనం కాదురా, కొంచెం పెట్టరా. ఒరే చిన్న ముక్కరా, ప్లీజ్ రా, కొంచెం పెట్టరా. చచ్చిపో. అటెల్రా. ఎరా ప్రోగ్రామ్ ఎక్కడ దాకా వచ్చింది? అదే నడుస్తుంది. నేను అడిగింది దీన్ని. సారీ, నడుము వరకు వచ్చిందిరా. సిమ్రన్ స్విమ్మింగ్ డ్రెస్ లో సినిమాల్లో చూసాం కదరా. మరి ఎవరిని పెట్టమంటావు? ఏ గ్రేసీ సింగ్ సౌందర్య అయితే వెరైటీ ఉంటది. ఇద్దరు వద్దమ్మా, ఒకరిని సెలెక్ట్ చేయి. లేటెస్ట్ గ్రేసీ సింగ్ కదా, అదే కానీ. ఓకే, 5 minutes లో గ్రేసింగ్ నీకు స్విమ్ సూట్ లో కనిపిస్తుంది. గ్రేసింగ్ పక్కన మనం పెడితే ఎలా ఉంటది? చాలా చండాలంగా ఉంటది. కరెక్టే, మన పక్కన గ్రేసింగ్ ఆందే కదా. రత్న, సార్ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ గా వస్తుందా? పర్ఫెక్ట్ సార్. వెరీ గుడ్. రే రత్న, ఈ రోజు సాయంత్రం నేను పార్టీ ఇస్తున్నాను రా, మీరంతా తప్పకుండా రావాలి. ఏంటి విశేషం? వస్తే మీకే తెలుస్తుంది. గిఫ్ట్ లా ఉన్నది ఏవాలా? అక్కర్లేదు. నువ్వు లాయిన్ చేయి. ఏంట్రా పోయి మన్ని పార్టీ పిలిచాడు? మన సంగతి అడిగి పూర్తిగా తెలదరా. సాయంత్రం పార్టీలో బాగా తెలుసుకుంటాడు. ఏంట్రాడు పార్టీ ఇస్తానని అండిస్తాడంటవా? ఇంకా రాలేదు. రండిరా రండి. ఎవడు రైడు వచ్చిన పిలుస్తాడు. ఇంతకీ పార్టీ దేనికో చెప్పు. నా లవ్ సక్సెస్ అయినందుకురా. లవ్వా? ప్రేమ? ప్యార్? యు మీన్ కాదల్? ఇష్క్? అవునరా, 6 నెలల నుంచి ట్రై చేస్తుంటే జస్ట్ నిన్ననే ఓకే చేసింది. ఓకే అంటానికి నీ దగ్గర ఎంత బాధ ఉందిరా? బాధతో ఏంట్రా? రే, ఈ రోజుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటే గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కడ దొరుకుతున్నారా? వ్యాలంటైన్ డే కి బర్త్డే కి గిఫ్ట్ కొనివ్వాలా? రెస్టారెంట్ కి సినిమాలకి తిప్పాలా? వీటన్నిటికి నీకు ఎంత బిల్ అయింది చెప్పరా? ఓ 25,000 అయింటుందిరా. 25,000? 25,000 ఓన్లీ? దట్స్ ఇట్ యార్. పోతే పోయిందిలే, నా లవర్ నాకు దక్కిందిగా. ఇంతకీ నీ లవర్ ఎక్కడ ఉందిరా? అదిగో. జస్ట్ మినిట్. ఇట్స్ ఆల్ రైట్, టేక్ 2 minutes. ఐ లవ్ యూ చెప్పే లోపే మనోడు 25,000 వదిలిందంటే ఈ లెక్కన పెళ్లి అయ్యే లోపే 2 3 అసలు ఈజీగా లేచిపోతాడికి. అప్పటిదాకా ఆ లవ్ నిలబడాలి కదా. ఇప్పుడే వస్తా. హాయ్, ఐఎమ్ రత్న. హాయ్, ఐఎమ్ పద్మ. ఏంటండి ఎలా చూస్తున్నారు? ఏం లేదు, ఇంత స్టన్నింగ్ బ్యూటీ అని మీరు పోయి మా కాశీగానాలే ప్రేమించారా అని. దేవుడు ప్రతి మనిషికి ఒక గిఫ్ట్ ఇస్తాడు, కానీ మీకు మాత్రం అద్భుతమైన అందాన్ని గిఫ్ట్ కింద ఇచ్చాడు. అవును, గిఫ్ట్ అంటే గుర్తుకొచ్చింది. మన వ్యాలంటైన్స్ డేకి మా వాడు ఏం గిఫ్ట్ ఇచ్చాడు? ఇదిగో ఈ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. వాచా? మొన్న మా లవర్కి ఏం ప్రెజెంట్ చేశాను తెలుసా? డైమండ్ నెక్లెస్. డైమండ్ నెక్లెసా? ఎస్. మన బర్త్డేకి ఏమి ఇచ్చాను తెలుసా? స్కోడా. షీ ఇస్ వెరీ లక్కీ. నో, షీఈ్ వెరీ అన్లక్కీ. అదేంటి? ఆ అమ్మాయి బిహేవియర్ నచ్చక కట్ చేసేసాను. అయితే ఇప్పుడు మీ లవర్ పోస్ట్ ఖాళీయేనా? కాశీ కంటే ముందు నేను మిమ్మల్ని చూసుంటే ఆ పోస్ట్ డెఫినెట్ గా మీకే ఇచ్చేవాడిని. ఇప్పుడు మాత్రం ఏమైంది? అదేంటి, మీరు కాశీని లవ్ చేయట్లేదా? ఇంకా కాశీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీరు ఓకే అంటే నాకు ఓకే. ఓకే. ఒరే మన రత్నగడ అమ్మాయిని తగ్గొచ్చాడు రా. ఏంట్రా మీరు ఇంకా మందు కొట్టట్లేదేంటి? ఇప్పుడు దాని అవసరం మాకంటే నీకే ఎక్కువరా. ఏ ఓసారి చూడు. ఐ లవ్ యూ సో మచ్. నా లవర్ తో అంత క్లోజ్ ఎప్పుడు అయిపోయాడు వాడు? అది ఇంకా నీ ఫిగర్ ఫీల్ అవుతున్నావా? ఆడ పడాల్సి 10 నిమిషాలు అయింది అక్కడ. ఇంకా బయలుదేరదామా? యా. అరే బిల్లు కట్టిరారా. సగం కాలిపోయింది, ఎంజాయ్ చెయ్యి. హ్యావ్ ఫన్. అమ్మా, అమ్మా, అమ్మ పూజ చేసుకుంటుందిరా. ఏం కావాలి? నా జాకెట్ కనిపించట్లేదు నాన్న. జాకెటా? ఈ మధ్య జాకెట్లు కూడా వేసుకుంటున్నావా? ఏంటి జోకా? నేను అడిగేది ఆ జాకెట్ గురించి కాదు, ట్రాక్ సూట్ మీద వేసుకునే జాకెట్ గురించి. ఓహో అదా, ఎక్కడో పెట్టుంటావు చూడరా. ఏ లక్ష్మి, అన్ని బట్టలతో పాటు మీరు జాకెట్ కూడా వాషింగ్ మిషన్ లో వేసావా ఏంటి? అబ్బే లేదండి. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ చాకలి చిన్న రమ్మను, బట్టలు ఇస్త్రీకి ఇవ్వాలి. అట్టగేనండి. జాకెట్ లేకపోతే నేను జాయింగ్ వెళ్తానికి కుదరదు. కుదరదా? చ వీడికి బొత్తిగా నీట్నెస్ లేకుండా పోయింది. ఇంట్లో రాగానే బైక్ తలాలు మూల పారేయటం, బుక్స్ మూల పారేయటం, షూస్ పక్కన పారేయటం. అమ్మా, నాన్న చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు కదా. హలో, నమస్కారం అండి. నేను ప్రకాష్ మాట్లాడుతున్నాను. అలాగేనండి, పిలిపిస్తాను. లక్ష్మి, మీ ముందే కదా చాకలాన్ని తీసుకురమ్మని పంపించాను. ఎదురుండి రాధాకృష్ణ గారికి వాళ్ళ అన్నయ్య గారు ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నారు. వెళ్ళి రమ్మని చెప్పు. నా జాకెట్ కనపడక నేను వెతుక్కుంటుంటే ఈ బండితో ఎలా వెళ్ళమంటారు? హెలికాప్టర్ లో వెళ్ళరా. మన ఫ్యామిలీ కదా ఒకటే తక్కువ. నడిచేలా బాయ్. నడిచే వెళ్తాంలేండి, లేకపోతే ఎగురుకుంటూ వెళ్తామేంటి?
ఆగలేవా? హలో, నన్ను ఎవరు అనుకుంటున్నావు? పాలోడు అనుకుంటున్నావా? ఆహా, అమెరికా ప్రెసిడెంట్ అనుకుంటున్నాను. పాల ప్యాకెట్ చేత్తో పట్టుకుని నిలబడ్డవాడిని పాలవాడు అనుకోక ఇంకేమనుకుంటారు? నేను పాలవాడినా? కాకపోతే నేనా? సంధ్య, ఎవరమ్మా వచ్చింది? మీ పాలవాడు. చూడండి ఆంటీ, ఈ అమ్మాయి నన్ను ఏమంటుందో. ఏమంటుంది బాబు? ఆంటీయా? చూసారా? ఎవరా నీకు ఆంటీ? పాలు పోసేవాడి దగ్గర నుంచి కూరగాయలు అమ్మేవాడి వరకు ప్రతి వాడు ఆంటీ అని పిలిచేవాడే. అసలు ఆంటీ అన్న పదానికి అర్థం లేకుండా పోయింది. తప్పమ్మా. ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నావు? మన ఎదురింటి ప్రకాష్ గారు అబ్బాయి రత్న. నేను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేస్తానని చెప్పింది రత్నాయే. సారీ రత్న, సంధ్యకి నువ్వెవరో తెలియక అలా మాట్లాడింది. పర్లేదు ఆంటీ. చేతిలో పాల ప్యాకెట్లు చూసి పాలబ్బాయి అనుకున్నాను. రియల్లీ ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. సర్లే, ఇది ఇవ్వు. అంకుల్, మీకు ఫోన్ వచ్చింది. నాకెందుకు తెలీదు? మీకు తెలుసా? అయితే నా ఎనర్జీ వేస్ట్. నాకు ఇది కూడా తెలుసు. ఇలా రామ్మా. రత్న, మా అన్నయ్య గారు అమ్మాయి సంధ్య ఇవాళ ఊరి నుంచి వచ్చింది. నువ్వు ఇన్స్టిట్యూట్ లో చేర్చాల్సింది ఈ అమ్మాయిని. అమ్మాయి గారు, రేపు 2 లీటర్లు చాలా? సారీ. ఇదే వస్తారా బాబా, గంట నుంచి ఫోన్ వదలలేదా? హిందీ సినిమాలో వచ్చారు అనుకుంటా, తెగ మాట్లాడేస్తుంది. 2 ఇంటర్వెల్ వచ్చి. ఈ లేడీస్ అందరు ఇంతేరా, మ్యాటర్ ఉండదు, ఓ గంట తరబడి మాట్లాడేస్తుంటారు. అసలు ఈ ప్రేమను ఎవడు కనిపెట్టాడు గానీ ఈ ప్రేమలో పడ్డోళ్ళు అంతా ఇంతేరా, నేను తప్ప. వచ్చిందిరా మాటలు. ఏమా ఇలా బయటకు వచ్చి మమ్మల్ని చంపే బదులు డబ్బులు వేస్తాం, ఇంట్లో ఫోన్ ఎట్టుకో. మా ఇంట్లోనూ ఫోన్ ఉందయ్యా, మా ఆయన అనుమానిస్తాడని ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తున్నా. హలో, ఎన్టీఆర్ గారు ఉన్నారండి? ఎన్టీఆర్ గారా? లేరు నాయన, ఆయన స్వర్గంలో ఉన్నారు. అయినా వారి ఇల్లు కాదు ఇది. రాంగ్ నెంబర్ పెట్టాయి. అలాగే వాళ్ళు బాబు ఎత్తాడా? అయితే చంపుకో. హలో, హరికృష్ణ గారు ఉన్నారండి? ఇది హరికృష్ణ గారి ఇల్లు కాదు బాబు, ప్రకాష్ రావు గారి ఇల్లు. ఫోన్ పెట్టాయి. వాడు వచ్చేంత చంపుకో. హలో హలో, బాలకృష్ణ గారు ఉన్నారన్నా? ఎవరా నువ్వు? ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నావు. ఇది ఎన్టీ రామారావు ఇల్లు కాదు. ఇక్కడ జయకృష్ణ, హరికృష్ణ, మోహన్ కృష్ణ, బాలకృష్ణ ఉండరు. వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ డైరెక్టర్ చూడు. రేయ్, ఇంకోసారి ఫోన్ చేసావంటే చంపేస్తాను. ఏంట్రా అలా ఉలికి పడ్డావు? అవతల నుంచి అంకుల్ ఆశీర్వదిస్తున్నాడు. లైన్లోకి వచ్చేదాకా చంపేయి. అయ్యో, మీరున్నాను నాన్న, వాడి పని నేను చెప్తాను. హలో. అమ్మయ్యా, లైన్ లోకి వచ్చావా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏడ్రా, మీ నాన్న పక్కనే ఉన్నాడా? నాకు అర్థం అవుతుందిలే. షటప్. పిచ్చి పిచ్చిగా ఉందా? వచ్చేస్తున్నావు అంతే, వచ్చాయి. ఇంకోసారి ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పెట్టేయ్. ఈడియట్. వాడు ఇంకా ఫోన్ చేయలే నాన్న. చేస్తే పోలీసులు ఫోన్ చేయి. మరి నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళరానా? ప్రకాష్ గారు రండి. మా అన్నయ్య గారు అమ్మాయి. నమస్తే. నమస్కారం. ప్రకాష్ గారి భార్య అమ్మా. నమస్తే. నమస్తే. మా అబ్బాయి రత్న. తెలుసండి, పొద్దున పాల ప్యాకెట్ల దగ్గర మాకు పరిచయం అయింది. పాల ప్యాకెట్లు ఏమిట్రా? అది నువ్వు సంజయ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేస్తావు కదా, కూడా తీసుకెళ్తావని. ఇన్స్టిట్యూట్ తీసుకెళ్లాలా? నువ్వు వెళ్ళేది కూడా అక్కడికే కదరా? అక్కడికే అనుకోండి, కానీ ఈ రోజు మంచి రోజు కాదు నాన్న, రేపు జాయిన్ చేస్తా. ఇదేంటి రోయ్, నువ్వు కూడా మంచి రోజు చూస్తున్నావా? ఇదప్పటి నుంచి ఇవాళ దశమి, చాలా మంచి రోజు. అమ్మాయిని తీసుకెళ్లి జాయిన్ చేయి. అది కాదు నాన్న, నా బండి మీద అమ్మాయిని తీసుకెళ్ళటం అంటే. ఇందులో తప్పే ఉందిరా. ఏమ్మా సంజయ్, యు గాట్ ఎనీ అబ్జెక్షన్? నో నో, నాట్ ఎట్ ఆల్. అదెన్ తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. అసలు టైం సెన్స్ లేదురా. ఇన్స్టిట్యూట్ కి ఎలాగ టైంకి వెళ్ళకపోయినా పర్లేదు, కనీసం సినిమాకైనా టైంకి రావాలి కదా. దిగండి ప్లీజ్, దిగండి. ఇన్స్టిట్యూట్ ఇంటికి ఇంత దగ్గర? ఇన్స్టిట్యూట్ కాదు, ఆటో స్టాండ్ కి దగ్గర. ఆటో స్టాండా? ఏ ఆటో, మీరేమనుకోకుండా ఈ ఆటోలో ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోండి. నాకు టైం అవుతుంది, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. మరి మీరు? ఫ్రాంక్ గా చెప్పాలంటే వాళ్ళు నేను నా ఫ్రెండ్స్ క్లాస్ రూమ్ ఒకటి సినిమాకి వెళ్తున్నాం. అందుకే మిమ్మల్ని రేపు జాయిన్ చేస్తా అన్నాను. మీరు ఆటో ఎక్కండి, ఆటో ఎక్కండి. ఏమంటే ఇన్స్టిట్యూట్ అడ్రస్ చెప్పకుండా? సారీ అండి. ఏమయ్యా సార్, జగదాంబ సెంటర్ నుంచి ఫస్ట్ రైట్ తిరిగి సెకండ్ లెఫ్ట్ తీసుకో. అలాగే సార్. ఏమండి, సెకండ్ లెఫ్ట్ 3rd బిల్డింగ్ అండి, డివైన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని బోర్డు ఉంటుంది. లోపలికి వెళ్ళి నా పేరు చెప్పి ఫీజుగా జాయిన్ అయిపోండి. ఓకే బాయ్. ఏమండి, మీటర్ మీద ఎక్స్ట్రా అడిగితే మాత్రం ఇవ్వకండి. నువ్వు టెన్షన్ పడిపోకరా బాబు. 5 నిమిషాలు చూసి టికెట్ ఎవరికో వాడికి అమ్మేద్దాం. బాబు, ఓ ఎక్స్ట్రా టికెట్ ఉంటే ఇస్తారు. సింగిల్ గా వచ్చారా? లేదు బాబు, వైఫ్ తో వచ్చాను. మీరు టికెట్ ఇస్తే ఇంకో టికెట్ బ్లాక్ లో కొనుక్కుంటాను. మీకు అంత టెన్షన్ ఎందుకు కానీ, ఆంటీని మాతో సినిమా పంపించండి, ఇంటికి వచ్చిన స్టోరీ మొత్తం చెప్పుద్ది. అలాగే. ఏంటి అలాగే నోరు మూసుకుని ఇంటి
వచ్చాడు వచ్చాడు రా బాబు. ఏంట్రా ఇంత లేట్ నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా దారిలో ఒక అమ్మాయి తగిలిందిరా, వదిలించుకుని వచ్చేసరికి ఇంతసేపు పట్టింది. ఎరా ఊళ్ళో అమ్మాయిలంతా నీకు తప్ప మాకు తగలరా? ఫేస్ వాల్యూ అవతల బొమ్మడిపోయిందా బైక్ పార్క్ చేయి. పార్కింగ్ జాగ్రత్తగా లోనట్టు మిస్టర్ కళ్ళు కనిపించట్లేదా? కళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్తావా? పళ్ళు ఉడుగుట్టి పళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా. ఇప్పుడు వదిలే నడు. ఇదిగోరా నీ టికెట్. ఇదేంట్రా ఎప్పుడు లేదు కొత్తగా టికెట్లు పంచుతున్నావు? నా పక్కన ఫిగర్ పడిందిగా. ఇది అన్యాయం రా, టికెట్ తీసుకుంది మేము. అమ్మాయిని ముందు చూసి నేనమ్మా. అయితే మాత్రం ఆ ఛాన్స్ నీకెందుకు వస్తే? సరేరా, గొడవ ఎందుకు, ఒక పని చేద్దాం, ఈ టికెట్ వేలం పాటారు. ఓకే. ఎవరు ఎక్కువ పాట పడితే వాళ్ళే కూర్చుంటారు. దేవుడి పాట 50. నాది 60. నాది 70. నాది 80. నాది 100. బయటోడికి ఛాన్స్ లేదమ్మా. పో పో. నాది ఫైనల్ గా 150 రా. 150 ఒకటోసారి. అక్కలదే బుద్ధి ఉన్నాడు, ఎందుకంటే ఎక్కువ రేటు పాట. ఇలాగే ఇదిగో నీకు చాలా బుద్ధి ఉంది. ఈ కాలంలో కూడా మాంగాన్ని కూర్చోబెట్టి పోషించి అల్లుడు ఉన్నారండి. బాబు ఆయన ముందు మమ్మల్ని బయట చేయకు, రేపు నీకు జీతం వచ్చేది ఆయనే. ఆ అమ్మాయి సీన్ గారి చేయి మీద చేసిందిరా. ఏనీరా నీకు బాధ ఏంటి? రే జస్ట్ కూర్చోటం కదా అని ఎక్కువ పాడలేరా? టచింగ్ సీన్ అని తెలిస్తే 200 పాడేవాడిగా. పక్క థియేటర్ లో ట్రై చేయి. సమోసాలు తినండి తక్కువ రేటు ఇక్కడ. రే సీన్ గారు చాలా అదృష్టవంతుడురా. ఆడ అదృష్టం ఇప్పుడేం చూసావు, ముందు ముందుంది పదా. రండి రండి, మీకేం కావాలి తీసుకోండి, నేను మీకేం పర్లేదు. పక్కా ఉన్న బాగానే తింటున్నారు వీళ్ళు. అమ్మాయి పడిపోయిందిరా. పడతాం కదరా, ఆడైపోయాడు. చూడండి బిల్ ఎంత అయిందండి? బిల్లు బిల్లు సంగతి మీకు ఎందుకండి, నేను చూసుకుంటాను కదా. మీరు ఎలా నేను చెప్తాను. థ్యాంక్ యూ డార్లింగ్. ఎంత అయిందమ్మా? 300 అయింది సార్. 300? ఇప్పుడు అంత లేదు కానీ ఫస్ట్ టైంకి వచ్చేవచ్చా? అవేం కుదరవండి, డబ్బులు ఇవ్వాలండి ముందు. బాగైంది. ఇవ్వకపోతే ఇవ్వకపోతే అమ్మాయిలు అడుగుతా ఉండి. అయ్యి బాబు కొంప పడిపోతాయి బాబు, ఈ సంవత్సరంలో ఇల్లే మనకు పడతా. ఇదిగో ఈ రింగ్ తీసుకుని నీ దగ్గర నుంచి ఫస్ట్ టైంకి వచ్చి అట్టుకెళ్తానే. ఈ విషయం అమ్మాయితో చెప్పండి, చంపేస్తాను. అలాగేనండి. ఇది గోల్డా? ఇది గోల్డ్ అని అడుగుతుందంటరా. దుబ్బేస్తుందేమో, రోల్డ్ గోల్డ్ అని చెప్పు. రోల్డ్ గోల్డ్ అలాగా, అయితే నీ గుర్తుగా నేను ఉంచుకుంటానే. ఎరా ఎక్కడి నుంచి వస్తున్నావు? కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నుంచి. సంజయ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసావా? ఓ దగ్గర నేనే ఫీజు కూడా కట్టించాగా. ఎందుకు అబద్ధాలు ఆడతావు? ఆ అమ్మాయిని దగ్గరుండి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయమని వాళ్ళ బాబాయ్ నీకు అప్పగిస్తే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు డాడీ. వద్దు, ఇంకో అబద్ధం చెప్పొద్దు. అమ్మాయి సిటీ కొత్త, సేఫ్ గా ఇంటికి చేరింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైంది? నలుగురు నిన్ను నానా మాట్లాడుతుంటే నేనేగా ఫీల్ అయ్యేది. డాడీ మీరు అసలు విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇంటికి అమ్మాయిని దింపి నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్ కి. హాస్పిటల్ కా? ఎందుకురా? మన శ్రీను గాడికి యాక్సిడెంట్ లో కాలు ఇరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే అమ్మాయిని ఆటోలో పంపించి నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఇందులో తప్పే ఉంది? అవునా బాబు, ఇందులో తప్పే ఉందండి. మంచి పనిగా చేశాడు. నాకు కూడా ఈ విషయం ఇప్పుడే కదా తెలిసింది. మొత్తం జేబులో డబ్బులు థియేటర్ లో దోసారా. బండిలో పెట్రోల్ కొట్టాను కూడా డబ్బులు లేవరా. ప్లీజ్ 5 వరకు అట్లా కదా సార్, నిజంగా ఇచ్చేస్తాను. అర్థం చేసుకో. ప్రాబ్లం ఎలా 100 రూపాయలు కూడా మీ బాబు రేపిస్తావు బా. మీ వాడిని మేమే డబ్బులు అడగలేదు. అలా వస్తున్నారా? ఎరా సీను, యాక్సిడెంట్ లో నీ కాలు ఇరిగిపోయిందని చెప్పాడు. అవడా చెప్పాను ఎదవా? నేనేరా ఎదవా. జస్ట్ ఇప్పుడు హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యాను అంకుల్. కుడి కాలు కాదు ఎడం కాదని చెప్పాడు. నిజంగా నీ కాలు ఎరగొడితే కానీ బుద్ధి రాదు. తోడు తంగలు. రత్న ఫోన్ చేశాడా? మీరు తిట్టిన తిట్లకి వాడి కడుపు నిండిపోయింది. నాన్న రత్న, రే రత్న, నేను తిట్టాను, కోపం వచ్చిందా? ఎందుకు తిట్టాను? నువ్వు తప్పు చేసావని తిట్టాను. అది కూడా ఎందుకు తిట్టాను? ఆ తప్పు ఇంకెప్పుడు చేయకుండా ఉంటావని తిట్టాను. అందుకని అన్నదంటే మానేస్తావా? బిడ్డల మీద ప్రేమ తల్లి బయట పెడుతుంది, తండ్రి లోపల దాచుకుంటాడు. నేనేదో కోపంలో తిట్టానే అనుకో, అంత మాత్రం చేత నీ మీద నాకు ప్రేమ లేదంటావా? లేలే,
ఫోన్ చేద్దాం రా. వాడు ఇంకా ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడండి? అంటే వాడు తినే పడుకున్నాడు. మమ్మీ మరి ఇందాక అడిగితే నా చెట్లకే వాడి కడుపు నిండిపోయిందని చెప్పావు. అలా అన్నానే గాని వాడు భోంచేయలేదని చెప్పానా? చా అనవసరంగా చెప్పేశావు కదమ్మా. నాన్ చేతి కాసేపు బతిమాలించుకున్నావని కదా. ఏడ్చావు గానీ శిరీష్ ఎక్స్కర్షన్ వెళ్ళి రేపు పొద్దున వస్తుంది. స్టేషన్ వెళ్ళి రిసీవ్ చేసుకో. ఏరా పొద్దున్నే బ్రష్ చేసావా? అలవాట్లేదురా. చీన్ అయ్యి బాబోయ్, ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తున్నాడు. మనం ఎక్కడ నుంచోవాలి? పట్టాల మీద. థ్యాంక్స్ రా. నోర్మైంది ఎదవ డౌట్. సూపర్ ఫిగర్ ఉందిరా. ఫిగర్ బాగుంది కానీ పేరు తెలియదురా. దగ్గరికి వెళ్ళి అడగచ్చుగా. అది కౌంటర్ లో ఉంది, ఇక్కడ చూస్తే పెద్ద క్యూ ఉంది. కనుక్కునే ధైర్యం ఉండాలి కానీ కనుక్కుంటే అంతసేపు రా. అదేమైనా మిస్ ఇండియానా? ఆహా, అయితే నువ్వే వెళ్ళి కనుక్కో. పందెం కాస్తారా? ఇంత జనాలు కనుక్కోవడం చాలా కష్టంగా వదిలే. పందెం ఎంతమ్మా? 10 రూపాయలు రా. ఎలా ప్లాట్ఫామ్ టికెట్ అంత వాల్యూ లేదు. అయితే నువ్వే చెప్పు. 1000 రూపాయలు. ఓకే, ఆడిస్తాడు. డబ్బులు రెడీ చేసుకో. ఏ తప్ప నువ్వు ఆగవాయి. ఓ 100 ప్లాట్ఫామ్ టికెట్లు ఇవ్వండి. 100 ఎందుకండి? ఇవ్వండి చెప్తాను. టికెటేగా తీసుకో, వెళ్ళు, వెళ్ళిపో. అదేంటండి మీరు టికెట్లు ఇస్తున్నారేంటి? మీతో కాసేపు మాట్లాడాలిగా, అందుకే మీ పని నేను చేస్తున్నా. అయ్యి బాబోయ్, ఈ ఐడియా నాకు వచ్చి ఉంటే నేను ఉద్యోగం చేయక్కర్లేక నా లైఫ్ సెటిల్ అయిపోయిందిరా. అంటే అది ఉద్యోగం చేస్తుంది కదా అలా అన్న. మీరు ఇంతవరకు మిస్ ఇండియా పోటీలో పార్టిసిపేట్ చేయలేదు కదా? లేదండి. ఆ విషయం మీకెలా తెలిసింది? పార్టిసిపేట్ చేస్తుంటే డెఫినెట్ గా మిస్ ఇండియా అయ్యేవారు, బాగా పాపులర్ అయ్యేవారు. బాగా. బై ద వే, ఐఎమ్ రత్న. యువర్ స్వీట్ నేమ్? రాణి. ఓ క్వీన్, బ్యూటీ క్వీన్. మీ అందానికి తగ్గ పేరు. మీ ఇంటి అడ్రస్ ఏంటండి? ఈడు దీన్ని పడేసినట్టారా? ఈడు పక్కన తిరిగితే మనకెవరో పడరాను. ఏంటి అంత అవసరమా? అయితే క్యాన్సిల్. మీరే వచ్చారేంటి? మా అన్నయ్య ఎక్కడ? సార్ వచ్చారు, అక్కడ పని మీద ఉన్నారు. మీరు నాకు బాగా నచ్చారండి. డబ్బులు. టికెట్ ఇస్తున్నావు గపా. అదేంటి ప్లాట్ఫామ్ టికెట్లు అమ్ముతున్నారు? వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. మీరు ఎన్ని గంటల వరకు పని చేస్తారండి? తీసుకా. టికెట్లు ఇవ్వడమే గానీ డబ్బులు తీసుకోవడం ఉండదా సార్? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. ఏ సిరి, నువ్వా? ఎప్పుడు వచ్చావే? నేను వచ్చి చాలా సేపు అయింది కానీ నువ్వు ఈ టికెట్లు అమ్మడమేంట్రా? అదంతా పెద్ద కథలే, తర్వాత చెప్తా. రే, అమ్మాయి పేరు రాణి, హౌస్ నెంబర్ 32, డోర్ నెంబర్ 5, డాబా గార్డెన్స్. డబ్బులు లేవుగా? బైక్ ఇస్తున్నాయిగా? ఉన్నాయిగా. డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళే. బైక్ లేకుండా ఇంటికి వెళ్ళాలి. నడిచి నువ్వు పద. అది సరే గానీ నా మావులేది? ఓ రెడీ. ఇదిగో. ఇన్ని చాక్లెట్లా? మరి 10 రోజులు నువ్వు ఊళ్ళో లేవుగా? థ్యాంక్ యూ అన్నయ్య. ఇట్స్ ఆల్ రైట్. రే, నమస్తే టాటా సిల్లు. నడిచి ఇంటికి రండి. ఇదే badtime.com. @walking. జస్ట్ ప్రాజెక్ట్. హాయ్ డాడీ. హాయ్. ఏమా టూర్ బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. మా ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసావో తెలుసా? ఏంటే ఇలా నల్లబడిపోయావేంటి? ఊళ్ళన్నీ తిరిగాం కదా, కొంచెం గ్లామర్ దెబ్బతిందిలే. ఏ శిరీష, లగేజ్ లోపల తీసుకురాకుండా వచ్చేసావేంటి? తీసుకురావడానికి నువ్వు ఉన్నావు కదరా. అమ్మా, నేను స్టేషన్ లో దిగేసరికి వీడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? ఏమైనా వేషాలు ఇస్తున్నాడా? అబ్బే అదేం లేదు, దీనికోసం ఎదురు చూస్తున్నా. అంతే కదా. అవును డాడీ, ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకుని. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా ప్లాట్ఫామ్ మీదకి రానిస్తారేంటి? ఈ విషయం కూడా ఆయన చెప్పాలా? ఇప్పుడు నువ్వు చెప్పావనుకో అనవసరంగా క్లాస్ పీకుతారు. ఎందుకు చెప్పు, కాసేపు కామ్గా ఉండు. స్టార్ హోటల్లో ట్రీట్ ఇప్పిస్తాను కదా, ఇప్పిస్తే కామ్గా ఉంటా. చేస్తానే, ఇప్పిస్తాలే. ఏంట్రా మీలో మీరు చెవులు కోరుకుంటున్నారు? ఏం లేదు డాడీ, టూర్ నుంచి వచ్చేటప్పుడు నాకేమైనా తెచ్చావా అని అడుగుతున్నాడు అంతే. అదేదో మామూలుగా అడగొచ్చుగా, దానికి ఇది సీక్రెట్ ఎందుకు? ఇదిగో రానయ్య నీ గిఫ్ట్. థాంక్స్. నాకు మమ్మీకి ఏం తీసుకొచ్చావు? సారీ డాడీ, తెద్దామనుకున్నాను కానీ మీరు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు. 10,000 రూపాయలు సరిపోలేదా? నిజంగా సరిపోలేదు డాడీ. ఈసారి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వండి, తప్పకుండా తీసుకొస్తాను. పదరా అన్నయ్య. చూసావా భారతి, టూర్ లో అవస్థ పడుతుందని అంత డబ్బిచ్చి పంపిస్తే నాకేం తేలేదు. దాని ఆరోగ్యం పాడైపోతుందని కందిపొడ్లు పచ్చళ్ళు పట్టించావు కదా, నీకు ఏం తీసుకురాలేదు. చివరికి వాళ్ళ అన్నయ్య గిఫ్ట్ తీసుకొచ్చింది. ఏంటండి అసూయ పడుతున్నారా? అసూయ పట్టలేదు భారతి, ఆనందపడుతున్నాను. పిల్లలు అన్యోన్యంగా ఉంటే అంతకంటే కావాల్సిందే ఉంది మనకి. అవునండి. ఏంటి అలా చూస్తున్నావు? తను సంధ్య, మన ఎదురింటి రాధాకృష్ణ అంకుల్ లేరు, వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి. ఓహో. అన్నట్టు మా చెల్లెలు శిరీష. హాయ్. హలో, నైస్ టు మీట్ యు. అన్నయ్య, సాయంత్రం నన్ను పార్టీకి తీసుకెళ్తానన్నావు. ఆ తొట్టి బ్యాచ్ తో తిరుగుతూ మర్చిపోయావనుకో ఊరుకోను. సర్లే. ఎక్స్క్యూజ్ మీ. యా. అన్నయ్య
ఆ అమ్మాయి నీకు ఫ్రెండేనా లవర్ కూడానా? ఎక్కువ ఊహించక పని చూసుకోబో. సర్లే సాయంత్రం తొందరగా రా. బాయ్ సంజయ. బాయ్. మీ సిస్టర్ బాగా మాట్లాడతారే. అన్ని మా నాన్న బుద్ధులే, బుర్ర తింటుంది. పద. ఇన్స్పెక్టర్ గారి దగ్గర పదండి. హలో ఏమయ్యా బండిని రోడ్డు మీద కాకుండా గాల్లో నడుపుతున్నావు? బండికి లైసెన్స్ ఉందా? బండికైతే లేదు, నాకుంది. ఏంటి జోకా? ఈ లైసెన్స్. ఓ మై గాడ్. జర్కిల్ వేసుకుని జర్కిల్ ఇవ్వకమ్మా. లైసెన్స్ మర్చిపోయి ఇచ్చావు కదూ? అవును సార్. ఆ విషయం మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. నీలాగా దొరికిపోయిన ప్రతివాడు చెప్పే అబద్ధం ఇదే. నీకు అసలు లైసెన్సే లేదు కదూ? ఉంది సార్, ఇంట్లో పెట్టొచ్చా. ఇంట్లో పెట్టొచ్చావా? ఎందుకు? బ్యాంక్ లాకర్ లో పెట్టి రాకపోయావా? సేఫ్టీగా ఉండును. ఇప్పుడే పెట్టేస్తాను సార్. ఆగా ఏంటి నువ్వు పెట్టేది? నా నోట్లో విధులు 500 ఫైన్ కట్టావు. 500 ఏం లేదా? ఓ పని చేయి, ఓ 100 రూపాయలు నా జేబులో నొక్కే నిన్ను వదిలే. పాయింట్ అది కాదు గురుగారు. మీకు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలన్నా పర్సెంట్ లో పెట్టొచ్చా. ఓ పని చేయండి, మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే ఖాతాలో రాసుకోండి, రేపు పొద్దున్నే తెచ్చిస్తా. ఇదేమన్నా కిరాణా కొట్టు అనుకున్నావా? ఖాతాలో రాసుకోవడానికి మనంతా క్యాష్ అండ్ క్యారీ పద్ధతి. డబ్బులు కట్టి బండి పట్టుకెళ్ళో. గురుగారు నన్ను కాలేజ్ కి ఆ బైక్ వెళ్ళమంటారా? ఏంటయ్యా అసలేంటి నీ బాధ ఏంటి? అప్పటి నుంచి ఓ డబ్బులు అని కాల్ చేస్తున్నావు. అసలు నేను ఎవరో తెలుసా? ఎవరు? కమిషనర్ గారు అబ్బాయిని. ఏంటి నువ్వు కమిషనర్ గారు అబ్బాయివా? రత్న, మీ నాన్నగారు పోలీస్ కమిషనరా? ఏమ్మా నీకేమన్నా డౌటా? ఆ అమ్మాయికి ఏం డౌట్ లేదు. మీకేమన్నా డౌట్ ఉంటే చెప్పండి, ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి పిలిపిస్తాను. వద్దులే బాబు, అయినా నేను ఆపిన వెంటనే ఈ మ్యాటర్ నాకు పోస్ట్ చేయొచ్చు కదా. ఐడియా నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. చూడు బాబు, చెప్పండి భయ్యా, నువ్వేం వరీ కాకు. అది కాదు బాబు. అరే ఏం వరీ కాకని చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే. ఏంటో రత్న, ఏమైంది? ఈయనెవరు? ఈయన నేను వాడి ఫాదర్ ని. ఫాదరా? పోలీస్ కమిషనర్ ఇంత పొట్టిగా ఉండడే. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మీరు నాకంటే పట్టుకోలేరు. అయినా నేను పోలీస్ కమిషనర్ కాదు, బిజినెస్ మ్యాన్ ని. అయితే మీరు ఇతని ఫాదర్ కాదు. ఇతని ఫాదర్ పోలీస్ కమిషనర్. పోలీస్ కమిషనరా? ఎస్. అవునో కాదు ఇతన్ని అడగండి. ఎరా నువ్వు పోలీస్ కమిషనర్ కొడుకువా? మరి నేనెవరిని? అది కాదు డాడీ, నేను పర్సు లైసెన్స్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను, అందుకని. పోలీస్ కమిషనర్ కొడుకుని అబద్ధం చెప్పేస్తావా? వాడేదో చెప్తే మీరు నమ్మేటవేనా? నమ్మరా మరి? పెనాల్టీ ఎంత? 500. 500 తీసుకోండి. ఓకే రైట్. వెళ్ళండి, చేసిన నిర్వాహకం చాలు కానీ జాగ్రత్త ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. ఎంత అయింది? 30 సార్. రే ఆటో డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావేంట్రా? డబ్బులేంటి? మీరు నాకు ఆటోలో లిఫ్ట్ ఇవ్వలేదా? లిఫ్ట్ ఇవ్వడానికి ఇదాను మీ అత్తగారు ఆటో అనుకుంటున్నా? మర్యాదగా నీ వాటా 10 రూపాయలు తీసి. ఎలా అని తెలిస్తే 2 రూపాయలు పెట్టి బస్సులో వచ్చేవాళ్ళం కదా, అనవసరంగా 10 బొక్క. ఎక్కువ మాట్లాడక డబ్బులు తీరా. తీసుకా. రే అటు చూడండి రా. చిత్రంగా తయారయ్యాడే, తట్టుకోలేకపోతున్నావురా. అరే బుక్కలా తిప్పకరా, పడిపోతాము. తీసుకుంటా. ఏంట్రా ఈ రోజు ఇంత భయంకరంగా తయారయ్యా? భయంకరమే ఉందిరా. మన ఇన్స్టిట్యూట్ లో కత్తి లాంటి ఫిగర్ జాయిన్ అయింది, చూడలేదా? ఏంటి అంత అందంగా ఉంటదా? అందమా? ఒక్కసారి చూస్తే కల్లో కూడా మర్చిపోలేవు. ఏంటి అంత వరస్ట్ ఉంటదా? కాదు, చాలా అందంగా ఉంటుంది. మార్వెలస్ బ్యూటిఫుల్. మ్యాటర్ చెప్పు. ఆ అమ్మాయి కోసమే రా ఈ గెటప్. ఏంట్రా ఇది గెటప్ అని ఫీలింగ్? చాలా ఎక్కువ కదా. తర్వాత ఏమైతుంది? ఆ అమ్మాయితో పరిచయం పెంచుకుని బైక్ మీద వెళ్తూ. ఏంటలా ఆగిపోయావు? మైక్ కట్ అయిందే. ఏంటి నాకేం కనపట్లేదు. కళ్ళజోడితే. ఓ సారీ. ఆ అమ్మాయి రా నేను చెప్పిన అమ్మాయి. నేను ఇంకా కల్లో ఉండగానే రత్నగడితో కమిట్ అయిపోయింది ఏంట్రా. ఏమనుకుంటున్నారు? రత్న అంటే కృష్ణుడు పుట్టిన నక్షత్రంలో పుట్టాడంట. చుట్టూ గోపికలే. 1000 రూపాయలు పెట్టుకున్న ఈ డ్రెస్, షూస్, కళ్ళజోడు అన్ని వేస్ట్ రా. అవునరా. ఏంటి డ్రెస్ 1000 రూపాయలైందా? 200 వేసుకుని కొత్త వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ రా. సంధ్య, మీట్ మై ఫ్రెండ్స్ ప్రభు, శ్రీను, వాసు. హాయ్. సంధ్య మన ఇన్స్టిట్యూట్ లోనే జాయిన్ అయింది. మన ఇంటి ఎదురుగా ఉంటుంది. ఎదురుగా? ఏంటి అలా చూస్తున్నారు? లెక్చరర్ ఏజ్ లో ఉన్నవాడు వీడి స్టూడెంట్ ఏంటనా? పునాది స్ట్రాంగ్ గా ఉండాలని 10th ఇంటర్ కొంచెం ఎక్కువ సార్లు చదివా. సరే సంధ్య, మీరు వెళ్ళండి, నేను 5 minutes లో వస్తాను. ఓకే. మీరు అండి అనటం మానేస్తే బాగుంటుందేమో. ఓకే మానేద్దాం. సంధ్య నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు సామాన్యుడు కాదురా బాబు. నిన్న పరిచయమైన అమ్మాయితో అప్పుడే క్లోజ్ అయిపోయావా? క్లోజ్ అయింది నేను కాదురా, తనే. మన మాట, మన నడక, మన స్టైల్ చూసి అట్రాక్ట్ అయింది. ఏం లేదురా, ఇన్స్టిట్యూట్ కి బయలుదేరుతుంటే ఏమండి కొంచెం లిఫ్ట్ ఇస్తారని అడిగింది. అందమైన అమ్మాయి అడిగితే కాదనలేం కదా, అందుకనే ఇచ్చా. ఇంటికి 12 డబ్బులు తెచ్చారా? తీసుకొచ్చాం.
ఎంత? ఒక్కొక్కడు వాటా 333 చెప్పిన మొత్తం 999. మరి మిగతా రూపాయి ఎవడిస్తాడు రా? 1000 రూపాయలకు 1 రూపాయి డిస్కౌంట్ ఇవ్వా? పందాల్లో డిస్కౌంట్లు ఉండవమ్మా. అదేంట్రా 1 రూపాయి వాటా ఎలా వేసుకుంటావు? సర్లే డిస్కౌంట్ ఇస్తాలే, ముందు డబ్బులు తీయండి. ఎదుగో తీసుకో. ఎక్కడికి పోతారా? ఎవరో ఖచ్చితంగా ముసుకేసుకుని మన ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. అరే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టున్నాయే. ఒరే మీరా? ఏంటి సర్లే, ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చారు? ఈ రోజు నీ బర్త్డే కదా, విష్ చేద్దామని. థ్యాంక్స్ రా. బర్త్డే విషయం చెప్పాలనుకున్న వాళ్ళు గుమ్మల నుంచి రావచ్చు కదరా, గోడ దగ్గర రావడం ఎందుకు? వీడికి కొంచెం థ్రిల్ ఇద్దామని. థ్రిల్ సంగతి తర్వాత వాళ్ళంతా గొల్లైపోయిందిరా. పాపం కష్టపడి గోడ దూకొచ్చారుగా, తినటానికి ఏమైనా తీసుకురానా? వద్దంటే ఇప్పుడు తిన్న చాలు. రేపొద్దున అంకుల్ పార్టీ ఇస్తారు కదా, కావాల్సిన ఎక్కడ తింటా. వేస్తా. బాబు ఇదిగో నా బర్త్డే గిఫ్ట్ డైమండ్ రింగ్. దీని స్పెషల్ ఏమిటంటే మా తాతయ్య మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, నేను నీకు ఇస్తున్నాను. జాగ్రత్త, ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి, తెలిసిందా? అలాగేనా? ఏంటి బర్త్డే పూట కూడా సెకండ్ హ్యాండ్ గిఫ్ట్లు ఇస్తున్నారండి అంకుల్? నువ్వు ఈ మాట నాకు ముందే తెలిసినావా, అందుకే రెడీగా ఉంచా. ఇదిగోరా నా బర్త్డే గిఫ్ట్. సెల్లు? ఇది మామూలు సెల్ కాదు, ఇందులో రింగ్ సౌండ్ బదులు వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. రే బర్త్డే నీదా నాదా? నీదేలా బాబు, అందుకే మేము దిగుతున్నాం. సర్లే గాని అంకుల్ ఇంతకే పార్టీ ఎక్కడో డిసైడ్ చేయండి. బర్త్డే విడిది పార్టీ నన్ను అడుగుతావేంటి? ఏమంటే యాక్టర్ అయిన ప్రొడ్యూసర్ మీరే కదండి. మీరు 10,000 ఇచ్చారనుకోండి, ఏ స్టార్ హోటల్కి వెళ్ళి పార్టీ చేసుకుంటాం. అదే 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఇరానీ హోటల్కి వెళ్ళి టీ దాకా వచ్చేస్తాం. ఇరానీ హోటల్ ఆ మాట అంటే సిగ్గులేదురా? వీడేంటి వీడి స్టాటస్ ఏంటి? స్టార్ హోటల్ కండి, డబ్బులు నేను ఇస్తాను. మ్యూజిక్ ఏంటంటే నాలో ఉన్న జాక్సన్ తట్టుకోలేకపోతారు, బయటకు వచ్చాక. నువ్వు చేస్తే చూసే వాళ్ళు తట్టుకోలేరు గానీ నోరు మూసుకుని కూర్చోరా. మీ బార్ లో బీర్లు ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి? అన్ని బ్రాండ్స్ ఉన్నాయి సార్. అన్ని బ్రాండ్లు తలడి చెప్పిన తెచ్చి సేమ్ ఫుడ్ విషయంలో కూడా ఫాలో అయిపోయి. వీళ్ళు బాబు పార్టీకి డబ్బులు ఇవ్వడం బాగా ఇచ్చారా? అవునరా. అయ్యో ఇదేంట్రా సడన్ గా కరెంట్ పోయింది. సడన్ గా పోకుండా నోటీస్ ఇచ్చిపోద్దా? ఎప్పుడు డెవలప్ అవుతారా బాబు నువ్వు? చిచి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. టుడే ఇస్ అ స్పెషల్ డే. ఈ రోజు రత్న బర్త్డే. బర్త్డే బాబుకి గ్రీటింగ్స్ చెప్తూ అందరూ పాడటం ఓల్డ్ ఫ్యాషన్. బర్త్డే బాయ్ అందరిని ఎంటర్టైన్ చేస్తూ పాడటం లేటెస్ట్ ఫ్యాషన్. కమ్ ఆన్ రత్న, ప్లీజ్ సింగ్ ఎ సాంగ్ ఫర్ us. Everybody give him a big clap. మొత్తం 30 బట్టలున్నాయి. ఐగర్ షర్ట్ కి గంజి పెట్టి ఇస్త్రీ చేసి తీసుకురా. అలాగేనమ్మా. రండి కూర్చోండి. వెళ్ళొస్తానమ్మా. మీతో కాస్త పనుండి వచ్చానండి. ఏంటండి చెప్పండి. లక్ష్మి కాఫీ తీసుకురా. ఇప్పుడే వద్దండి. పర్వాలేదులేండి. నన్ను మా వారిని అర్జెంటుగా ఊరికి రమ్మని మా బావగారు ఆయన ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పారట. అందుకని మేమిద్దరం ఊరికెళ్తున్నాం. మేము వచ్చేదాకా సంధ్య ఒక్కతి ఇంట్లో ఉంటుంది. మీరు అప్పుడప్పుడు మధ్యలో చూస్తూ ఉంటారేమోనని చెప్పడానికి వచ్చాను. భలేవారే, తన్నొక్కదాన్ని వదిలేసి వెళ్ళడం ఎందుకు? మీరొచ్చే వరకు సంధ్య మా ఇంట్లోనే ఉంటుంది. మీకెందుకండి ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందండి? ఎలాగూ శిరీష ఉంది కదా, తనతో పాటు సంధ్య కూడా ఉండిపోతుంది. అది కాదండి. మీరేమీ మొహమాట పడకుండా సంధ్యకు అన్నీ చెప్పేసి మా ఇంట్లో వదిలేసి వెళ్ళండి. సంధ్య, ఇది నా రూమ్. ఇక్కడ నుంచి 2 days ఇదే నీ రూమ్. ఎలా ఉంది? నీలాగే ఉంది. అంటే అంత చండాలంగా ఉందా? చచా, అందంగా ఉందంటున్నాను. ఓహో, అయితే నేను అందంగా ఉంటానన్నమాట. ఓకే, అన్నే రూమ్ చూపిస్తాను పద. ఇది మా రత్న బెడ్రూమ్. ఏంటివన్నీ? ఇవా చిన్నప్పటి నుంచి మా అన్నయ్యకి వచ్చిన గిఫ్ట్ కలెక్షన్. వాడికి స్టోర్ చేయడం హాబీ. ఒక నిమిషం, టీ తీసుకొస్తాను. ఓకే. శిరీష. హాయ్ రత్న. హాయ్. సంజయ్,
సంజయ్ నా రూమ్ లో ఉందేంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరెళ్తే అమ్మ తనని మన ఇంట్లో ఉండమని చెప్పింది. నేనే నీ రూమ్ చూపిద్దాం తీసుకొచ్చాను. పద సంజయ్ మన రూమ్ కి వెళ్దాం. ఓకే. రే అన్నయ్య, సంజయ్ చాలా అందంగా ఉంటుంది కదరా? ఏమో నేనెప్పుడు ఆ యాంగిల్ లో చూడలా. అవునులే, నువ్వు ఇలాంటి వాళ్ళని ఎందుకు చూస్తావు? అదే ఈ ప్లాట్ఫామ్ టికెట్లు అమ్ముకునే వాళ్ళైతే చూస్తావు. కోపగించుకోకు, నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించు. సంజయ్ లాంటి అందం అనుకువ ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకో, అనుకో నీకో మంచి భార్య దొరికినట్టుంటుంది, నాకు మంచి వదిన దొరికినట్టుంటుంది. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావే. నువ్వు చాలా తక్కువగా మాట్లాడుతున్నావుగా మరి. రే సంజయ్ని ఒక్కసారి ఆ యాంగిల్ ఆలోచించు. ఒక్కసారి ఆలోచించరా ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్. చెప్పు గోపాల్. రత్న ఇలాగా ఒక్క నిమిషం లైన్ లో ఉండు గోపాల్. రత్న, సాయంకాలం జగన్నాథ్ గారి ఇంట్లో పార్టీకి మనం అందరం వెళ్ళాలి. త్వరగా ఇంటికి రా. అలాగే నాన్న. బాబు కిచెన్ అమ్మా. ఓ సారీ. రే మళ్ళీ రేట్లు పెంచాడు రా. ఆడి సొమ్మం పోయిందిరా, పోయేది మంద కదా. నువ్వేంట్రా తెగ ఫీల్ అయిపోతున్నావు? రోజు బిల్లు కట్టేసే వాళ్ళగా. ఫీల్ అవడానికి బిల్లు కట్టట్లేదుగా. బాబు ఒక వెజ్ చూపి అమ్మా. ఒరే, ఎన్ని రేట్లు పెరిగినా ఎన్ని సంవత్సరాలైనా రూపాయికి 4 వస్తాయి. ఏంటి? చకుడీలు అనుకుంటా. కాదురా, చాక్లెట్లు అనుకుంటా. కాదా? మరేంట్రా? పావలా బిల్లలు. ప్రాపర్ ఎక్కడమ్మా? స్టేట్స్. ఏ స్టేట్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అనకాపల్లి. ఒరే మన ప్రభు ఫ్రెండ్ శేఖర్ అమెరికా నుంచి వస్తున్నాడు రా. ఎప్పుడు? ఈ సండే వస్తాడు. నీ బయోడేటా ఇచ్చావనుకో, వాడు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాడంట. ఏమ్మా రత్న, నువ్వు కూడా మాతో పాటు అమెరికా రావచ్చుగా. సారీ, నాకు అమెరికా రావాలని లేదు. ఏమ్మా? మేరా భారత్ మహాన్. రే నీకు విషయం తెలుసా? ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఇస్ ది బెస్ట్. కరెక్టేలే, నీలాంటి దేశభక్తులు మట్టికి ఇండియాలోనే ఉండాలి, చాలా అవసరం. నువ్వు మాత్రం చాలా అనవసరం. అది వదిలే, కానీ నీకు విషయం తెలుసా? ఏంటిది? నేను రాత్రి మన రాజుగారు స్వప్న ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారంట. ఎవ్వరు లేరంట. అయితే మనోడు ఫుల్ హ్యాపీయా? ఏం హ్యాపీ? రాత్రి అంతా ఏం చేయాలని ఆలోచించండి, ఈ లోపు తెల్లారిపోయిందంట. వాడొట్టి వేస్ట్ ఫెలోరా. అందమైన అమ్మాయి ఒంటరిగా రాత్రి అంతా దొరికితే ఆలోచించుకుంటే అవకాశం పాడు చేసుకుంటాడా? అదే నేనైతేనా? నీ సంగతి చెప్పక్కర్లేదురా, నీ గురించి మాకు తెలియదా ఏంటి? ఇదిగో ఇంకో 2 చికెన్ పిజ్జా. వద్దురా బాబు, చాలు. ఒరే, నేను చెప్పింది నీకు కదా, నాకు. పిచ్చకింది నీకు. చూసావా, వీడు ఎప్పుడు ఇంతే, సమయానికి రాడు. అవతల ఫంక్షన్ టైం అయిపోతుంది. వాడు ఎక్కడున్నాడో ఒకసారి ఫోన్ చేసి చూడండి. ఏమా సంజయ, ఏంటంకల్? నువ్వు కూడా ఫంక్షన్ హౌస్ కదా, ఇంట్లో ఒంటరిగా ఎందుకు? లేదంకల్, మీరు వెళ్ళండి. వీడు దొరికేట్లేడే. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? మనకు టైం అయిపోతుంది, మనం వెళ్ళిపోదాం. ఏమా సంజయ, చంద్రురాంగానే డైరెక్ట్ ఫంక్షన్ వచ్చేయమని. సరే అంకల్. పదండి. బాయ్ బాయ్. రత్న, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఇంటి వెనక నుంచి. అంటే ఇంతసేపు అక్కడే వెయిట్ చేశా. పాప అంకుల్ ఆంటీ నీకోసం వెయిట్ చేసి వెళ్లారు. నేను మాత్రం వాళ్ళ ఫంక్షన్ కి ఎప్పుడు వెళ్తారా అని ఫుల్ వెయిటింగ్. అదేంటి? ఈ పెద్దవాళ్లతో ఫంక్షన్స్ కి వెళ్తాం అంటేనే ఎమ్మబోరు. వెళ్ళిన దగ్గర నుంచి చదువులు పెళ్లిళ్ళ గురించి తప్పితే వేరే టాపికే మాట్లాడరు. అందుకే ఇలాంటి వాటికంతా నేను చాలా దూరం. హలో, చెప్పండి అంకుల్. రత్న ఇంకా రాలేదు అంకుల్. సరే అంకుల్. ఏమంటున్నారు మా పితాశ్రీ? నువ్వు ఫంక్షన్ కి రావక్కర్లేదుట, ఇక్కడే ఉండమన్నారు. హ్యాపీ, బతికించారు. సంజయ్ లాంటి అందరూ అనుభవం ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకో, నీకు మంచి భార్య దొరికినట్టుంటుంది, నాకు మంచి వదిన దొరికినట్టుంటుంది. రే సంజయ్ని ఒక్కసారి ఆ యాంగిల్ ఆలోచించు.
పడుకునే ముందు పాలు తాగుతాను నేను నీకెవరు చెప్పారు? శిరీష. ఎనీవే థ్యాంక్ యూ. వెల్కమ్. గుడ్ నైట్. గుడ్ నైట్. హాయ్. 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రే సంధ్య ఎక్కడ ఉందేంట్రా? ఏమోరా నాకు మాత్రమే తెలుసు. అంకుల్ ఆంటీ కూడా ఇంట్లో లేరురా. ఏంట్రా అయిపోయిన పాల గ్లాసు నలిపోయిన దుప్పటి ఇక్కడ అంతా అట్మాస్ఫియర్ చూస్తుంటే చాలా తేడాగా ఉందే. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. ఈ విషయాలన్నీ రత్నగా నడితే చెప్పేస్తాడుగా. ఓకే. రత్న రత్న ఏంట్రా పడుకున్న లేపుతారు? మరి లేచిన లేపుతావా? లేకపోతే ఎవరమ్మన్నారే? లేకరా. ఇంత ఎర్లీగా లేపుతారేంట్రా? ఎర్లీయా? ఇంకో 4 గంటల పోతే మధ్యాహ్నం అయిపోద్ది. లేక అయితే అప్పుడే లేపా. రే మేము వెళ్ళిపోతున్నాం, నువ్వు లెగుతావు. లేవా ఒళ్ళు నొప్పులు అనుకుంటా కదా. అబ్బా అప్పుడే 8 అయిపోయిందా? రాత్రి పడుకునేసరికి లేట్ అయిందిరా, అందుకే తొందరగా లేవలేకపోయా. అనుకున్నాను రాత్రి పడుకునేసరికి డెఫినెట్ గా లేట్ అయ్యి ఉంటుందని. అది సరే గానీ సంధ్య ఇక్కడ ఉందేంట్రా? వాళ్ళ బాబాయ్ పిన్ని ఊరికెళ్లారా, అందుకే అమ్మ ఇక్కడ ఉండమంది. అవును ఆంటీ అంకుల్ కనిపించడం లేదు. రాత్రి జగన్ గారి ఇంట్లో ఫంక్షన్ ఉందన్నారు, బహుశా అక్కడే ఉండిపోయి ఉంటారు. టోటల్ గా నీకు అన్ని రకాలుగా సెట్ అయింది. ఏంటది? అదే మ్యాటర్. అంటే రాత్రి ఇంట్లో సంధ్య నువ్వు ఇద్దరే ఉన్నారా? అవును. ఏంటి రాత్రి సంధ్య నువ్వు ఇద్దరే ఉన్నారా? ఏ అడిగి చెప్పింది అర్థం కాలేదా? నీకు స్పెషల్ గా చెప్పాలా? ఆహా అంటే రాత్రి అంటే నీకు అన్ని డీటెయిల్ గా చెప్పాలరా. వయసులో ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఇద్దరు జంటగా ఉన్నప్పుడు జరిగేదే. అలాంటిది ఏం లేదురా. అబ్బా అలా నువ్వు చెప్తే మేము నమ్మాలా? అసలే నువ్వు ఆడలతో చిన్నంగా ఉండవు. పైగా నిన్న నువ్వు రెస్టారెంట్ లో ఏమన్నావు? అమ్మాయి ఒంటరిగా దొరికితే రాజుగారి గట్టు వదిలేశాడు, నేనైతే పడేస్తా అన్నావా లేదా? అదేదో మాట వరుసకన్నారా. నువ్వు మాటల మనిషిగా చేతల మనిషి మాకు తెలుసులేరా. మేము ఎవరితో చెప్పంగా నిజం చెప్పరా? అలాంటిది ఏం లేదు. నీ కబుర్లు మేము నమ్మరా. సరే మీరు ఎటు నమ్మట్లేదు కాబట్టి మా ఇద్దరి మధ్య. థ్యాంక్ యూ. తీసుకో. 2 చాలే. తీసుకో. ఎంజాయ్. నిజంగా రాత్రి ఏం జరిగిందో చెప్పరా? చెప్పరా. మా ఇద్దరి మధ్యన జరిగింది. మాకు తెలుసురా, దొరికిన ఛాన్స్ అంత ఈజీగా వదలవు. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. అసలు మొదటి నుంచి ఏం జరిగింది చెప్పవా? చెప్పరా. చెప్పక తప్పదా? చెప్పాలి. థ్యాంక్ యూ. తీసుకురా. అమ్మా ఇదిరా రాత్రి జరిగింది. ఆహా ఎంత డీటెయిల్ గా చెప్పావరా. ఏమైనా లక్ ఉండాలరా. ఎంతైనా లక్కీ ఫెయిల్ అవురా. థ్యాంక్స్ రా. సరేరా విన్నది చాలు గాని పదండి జాయింగ్ వెళ్దాం. రాత్రి అంతా ఎక్సర్సైజ్ చేసినట్టు మార్నింగ్ జాగింగ్ అవసరం లేదు. నువ్వు పడుకో, మేము వెళ్తాం. రండిరా. పదరా. నిజం చెప్తే ఎప్పుడు నమ్మారురా, అబద్ధం చెప్తే మాత్రం హ్యాపీగా నమ్ముతారు.
బాయ్ సంధ్య. బాయ్ బాయ్ సంధ్య. బాయ్. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చా? గిఫ్ట్ సెలెక్ట్ చేస్తావని. ఎవరికి? నేను ప్రేమించిన అమ్మాయికి. సంధ్య, నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, అదే ఇప్పటి వరకు మీ ఊర్లో నీకు ఎవరు లవ్ లెటర్స్ రాయలేదా? ఎందుకు రాయలేదు? చాలా మంది రాశారు. ఒకరిద్దరైతే రక్తంతో కూడా రాశారు. మరి వాళ్ళలో నీకెవరూ నచ్చలేదా? నచ్చలేదు. ఎందుకని? ఎందుకంటే నాకు నచ్చలేదు అంతే. పోనీ ఇక్కడెవరైనా నచ్చారా? ఇక్కడ నచ్చినా ఉపయోగం లేదు. అదేంటి? నాకు ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. నేను ఇక్కడికి రాకముందే నా ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. ఆ పని మీదే బాబాయ్ పిన్ని ఊరెళ్ళారు. రత్న, ఇది కరెక్ట్ గిఫ్ట్. బ్యూటిఫుల్ గా ఉంది కదా? కొంపతీసి నువ్వు ప్రేమించిన అమ్మాయికి హార్ట్ అంటే ఇష్టం ఉండదా ఏంటి? అయినా నువ్వు హార్ట్ఫుల్ గానే ప్రేమించుంటావులే. దీన్ని ప్యాక్ చేస్తా. నువ్వు చెప్పే నిజమా? మీరిద్దరు మొగుడు పెళ్ళాలైతే బాగుంటుందనిపించిన నాకే ఇంత డిప్రెషన్ గా ఉంది. ఇక నీ పరిస్థితి ఏంటి? ఆ టాపిక్ వదిలే ప్లీజ్. ఇలా జరిగిందేంటన్నయ్యా? ఏయ్, ఇప్పుడు ఆ టాపిక్ వదిలేమన్నాగా. ఎందుకురా కావాలని గ్లాస్ పడగొట్టావు? పక్కన అమ్మాయి ఉంది కదా, దానికి మనం ఐడెంటిఫై అవుదామని. ఏంటిది? హలో, వెనక నటరాజ్, చెప్పు. అది కాదయ్యా, మేము రావడం కుదరదు, పెళ్లికి వెళ్ళాలి. సర్లేవయ్యా, మాకు కావాల్సిన వాళ్ళు డెఫినెట్ గా వెళ్ళాలి. మా రత్నకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను. వాడైతే పర్ఫెక్ట్ గా డీల్ చేస్తాడు. రత్నం పంపిస్తాను. ఎక్కడికమ్మా? నాన్న నన్ను పంపిస్తానంటున్నారు. చెన్నైకి రా, మన ఆఫీస్కి వెళ్ళాలి. ఏం లేదురా, సడన్ గా సంచి పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారట. నన్ను నాన్నగారిని తప్పకుండా రమ్మని రాధాకృష్ణ అంకుల్ ఫోన్ చేశారు. అవును, సంధ్య పెళ్లికి మీరే గాని మేము రావక్కర్లేదా? సంధ్య 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 ఇంట్లో లేదు. ఏ? పెళ్లి కూతుర్ని చేయడానికి ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల కుదిరిందట. అర్జెంట్ గా పంపించమంటే నాన్నగారి ట్రైన్ ఎక్కించొచ్చారమ్మా. అన్నయ్య కూడా చెన్నై వెళ్తాను. నువ్వెందుకు? అన్నయ్యకి పెళ్లి కూతుర్ని చుట్టానికి. నా ఫ్రెండ్ సత్యభామలో చదువుతుంది, సూపర్ గా ఉంటుంది. సంధ్య కంటే చాలా అందంగా ఉంటుంది. చాలే, నువ్వేం వాణ్ణి కాకా పట్టనక్కర్లేదు గాని సంధ్య 100 సార్లు చెప్పింది మిమ్మల్ని పెళ్లికి తీసుకురమ్మని. పాప నీ సెల్లు కూడా ట్రై చేసిందిరా. అన్నయ్యతో పాటు నాకు కూడా టికెట్ బుక్ చేయించండి. ఏ, నువ్వు పెళ్లికి రావా? రాను. చారీ, రేపు 20 చెన్నైకి బాబుకి పాపకి 2 టికెట్లు బుక్ చేయి.
మా టికెట్ బుక్ చేసావు కదా పెళ్లికి. రాధాకృష్ణ అనే ఆ మగ పిల్లలు విడిది కీలు పంపించాలి తెలీదా? తెలుసు, నాకెందుకు తెలియదు. ఇదిగో నువ్వు మధ్యలో మాట్లాడే చంపేస్తాను. అరే కీలు సప్లై చేసి వీడిని చంపేస్తే ఎలాగా? మరి కీలు సప్లై చేస్తున్నా చెప్పడం మానేసి ఈ ఇంగ్లీష్ ఎందుకు? వెళ్ళు. అవునండి. ఏమండి ఈ దగ్గర తాగానండి. ఏంటి బయట కూర్చొని ఒక్కపోతుంది? నీకు అదే వద్దు, చంపేస్తాను. చూడు ఇదిగో పెళ్లి కొడుకు తండ్రికి షుగర్ కంప్లైంట్. ఆయన టీలో షుగర్ లేకుండా టీ వెళ్ళు 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 లేకపోతే చంపేస్తారా? ఏమండి అవతల పంతులు గారు పిలుస్తున్నారు, రండి. ఓం మంగళ గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం నవ దుర్గా మహాకాళీం బ్రహ్మస్వాత్మకాంతకాల జ్ఞాన సంపన్నాం నమాం భువనేశ్వరీం. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం బ్రహ్మస్వాత్మకాయే నమో. బాబు 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 బయట అందరూ చూస్తుండగా మాట్లాడద్దు, లోపలికి వెళ్ళి పర్వాలేదు. చూడండి, నేను అమెరికాలోనే సెటిల్ అయిపోయినా ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నానో తెలుసా? ఏదో ఇక్కడ అమ్మాయిల సంస్కృతికి సంప్రదాయాలకి విలువిస్తారని, కట్టించుకున్న తాళిని ఆ తాళి కట్టిన మగుడిని గౌరవిస్తారా? బాబు పెళ్లికి ముందే శీలాన్ని పోగొట్టుకుని విచ్చలవిడిగా తిరిగి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే దానికి ఇండియాకే రానవసరం లేదు. అలాంటి వాళ్ళు అమెరికాలో కూడా చాలా మంది దొరుకుతారు. బాబు నువ్వు అనేది మాట్లాడద్దు. ఐఎమ్ సారీ. కమ్ డాడ్. బాబు గారు ఐఎమ్ సారీ. ఎవడో నోటికి వచ్చినట్టు వాగి మన అమ్మాయి మీద నిందేసి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్నావేమిటనే? ఊరుకోక ఏం చేయమంటావురా? నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. ఆ అబ్బాయిని నిలదీసి గొడవ పెడితే పోయేది మన పరువు. మాత్రం పరువు నిలబడిందా? పీటల మీద పెళ్లి ఆగిపోయాక మళ్ళీ పెళ్లి జరగడం ఎంత కష్టం ఆలోచించు. ఎలాగైనా వాళ్ళకి నచ్చ చెప్పి ఈ పెళ్లి జరిపిద్దాం. బాబాయ్, ఈ పెళ్లికి అతను ఒప్పుకున్నా, నేను ఒప్పుకోను. ఎవరో చెప్పిన మాటలు నమ్మి పీటలు మించి వెళ్ళిపోయిన వాడు పెళ్ళయ్యాక రేపు ఎవరైనా నా గురించి చెడుగా చెప్తే నన్ను వదిలేసి వెళ్ళిపోడని నమ్మకం ఏంటి? నాన్న, నేనే తప్పు చేయలేదు. నాన్న. చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా? అదేంటమ్మా అలా అంటావు? నేను నిన్ను నమ్మకపోతే నా పెంపకాన్ని నేను అవమానించుకున్నట్టేనమ్మా. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. అయిపోయింది నన్ను తలుచుకుంటూ ఇక్కడే బాధపడుతూ కూర్చోవడం కన్నా నాతో బయలుదేరు. అవునమ్మా, బాబాయ్ చెప్పినట్టు విను. నువ్వు ఇక్కడే ఉంటే నీ పెళ్లి తప్పిపోయిందని ఊరంతా నీ మీద సానుభూతి చూపిస్తూ ఉంటే నీ కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేనమ్మా, చూడలేను. హాయ్ సంజయ్. శిరీష, మీరు మద్రాస్ వెళ్ళొస్తున్నావు అన్నట్టు పెళ్లి బాగా జరిగిందా? మీ ఆయన ఎక్కడా? సారీ సంధ్య, పెళ్లికి రాలేకపోయాను. ఓన్లే ఆగిపోయిన పెళ్లికి రాకపోవడమే మంచి. పెళ్లి ఆగిపోయిందా? ఎందుకు? ఏమైనా కట్నం ప్రాబ్లమా? కాదు రత్న. మరేంటి? అది బాబాయ్, జరిగిందేదో జరిగిపోయింది, ఇక దాని గురించి వదిలేయండి. పోన్లేండి అంకుల్, ఏం జరిగినా మన మంచికే అంటారు. బహుశా సంధ్యకి అతని కంటే మంచి పెళ్లి కొడుకు వస్తాడని రాసి పెట్టుందేమో, అందుకే పెళ్లి ఆగిపోయింది. ఏ రాన్నయ్య? అయినా నీలాంటి మంచి అమ్మాయికి మొగుడే అదృష్టం వాడు పోగొట్టుకున్నాడు, అది వాడు బ్యాడ్ లక్. ఏయ్, జరిగింది తలుచుకుని బాధపడే కంటే జరగబోయేది ఊహించుకుని ఆనందపడతాం తెలివైన వాళ్ళ లక్షణం. సేమ్ నాలాగా. ఐ థింక్ యువర్ ఇంటెలిజెంట్, సో టేక్ ఇట్ ఈజీ.
పాపం సంధ్య పెళ్లి ఆపుతావా? అదేదో గుడ్ న్యూస్ లాగా వాళ్ళ ఇంటికి రాగానే చెప్పాలా ఆ విషయం? సంధ్య పెళ్లి ఆగిపోయిందని చెప్పాలా? ఆల్రెడీ ఈ విషయం మీకు తెలుసా? నీకెవరు చెప్పారు? రాధాకృష్ణ గారు. ఆయన మీకు ఎక్కడ కలిసాడు? ట్రైన్ లో. మేము వచ్చిన ట్రైన్ లోనే వాళ్ళు వచ్చారు. హలో, ఒక్క నిమిషం ఉండండి, మీకే. హలో, గుడ్ మార్నింగ్. వచ్చాడు. థ్యాంక్ యూ. చెన్నై నుంచి మన జీఎం ఫోన్ చేశాడు రా. నువ్వు మీటింగ్ లో చాలా బాగా మాట్లాడావట. బిజినెస్ డెవలప్మెంట్ కు నువ్వు ఇచ్చిన అడ్వైజులు అన్ని చాలా బాగున్నాయి అన్నాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆర్దుంటుంది అంటారు. చెన్నై టూర్లో అన్నయ్య వెనుక నేనున్నాను కదా. కరెక్టే, కానీ నా విజయం వెనుక ఒక మగాడు ఉన్నాడేంటి? మగాడా? వాడెవడు? ఇంకెవరు? నువ్వే. మొదలైంది వెళ్ళగోల. వాడు చెప్పిన మాట కరెక్టేనండి. సంధ్య పెళ్లి ఆగిపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? ఏంటా మాటలు? నిజం చెప్పు, సంధ్య పెళ్లి ఆగిపోయినందుకు నీకు ఆనందంగానే ఉంది కదా? చచ్చా, అలాంటిదేం లేదు. చెప్పొద్దు. నీ మనసు గురించి నీకంటే నాకే ఎక్కువగా తెలుసు. అయినా ఒకరి చేయి జారితేనే కదా ఇంకొకరి చేతికి దక్కేది. సంధ్య తప్పకుండా నాకు వదినవుతుందని నా నమ్మకం. డ్యూటీ ఎక్కి గంట అయింది, ఇంతవరకు బోనీ కాలేదు. ఇంకా మెల్ల డల్ అయిపోతే ఫస్ట్ వైఫ్ కి ఫ్లాట్ ఎప్పుడు కొనాలి, సెకండ్ వైఫ్ కి సైట్ ఎప్పుడు కొనాలి? వీడెవడో ఇప్పుడే ఎర్ర బస్సు దిగిన ఎర్రి ఎదవలా ఉన్నాడు. బోనీకి బాధయ్యొచ్చు. ఏంటి రోడ్డు కట్టంగా నడుస్తున్నావు? గొరికించుకున్నావులే, కళ్ళేమన్నా దొబ్బినయ్యా? నేను నిలువుగానే నడుస్తున్నా, అడ్డంగా నడుస్తాం అంటే చూసి గొరికించుకో. అడ్డ మీద నిలువేదో నాకు తెలుసు కానీ లైసెన్స్ ఉందా? లైసెన్స్ దేనికి? రోడ్డు మీద వెళ్తున్నాను. బండి ఏం లేదు. బండి నడిస్తే ట్యాక్స్. మరి అదే గొరిగించుకోవడం అంటే. రోడ్డు మీద నడిస్తే ట్యాంక్స్. మరి రోడ్డు మీ బాబే ఇచ్చాడా? మా బాబే లేదు, చంద్రబాబు ఇచ్చాడు. అందుకే మనం కొంచెం డబ్బులు కట్టాలి. అదొకటి ఉందా? అదే ఉంది. ఉందంటావండి. పాక్కుంటూ వెళ్తే ట్యాంక్స్ కట్టక్కర్లేదని. నువ్వు పాక్కుంటే ఇల్లు, నాకుంటే ఇల్లు ట్యాక్స్ కట్టాలి. 500 ఫైన్ కట్టు. ఏంటి 500? గొరిగించుకున్నావులే, మన కాడ 50 ఉంది. ఎంత ఉంటే అంతే కట్టు. ఇప్పుడు చెప్పి ఎక్కడికి వెళ్ళాలి? ఈ అడ్రస్ కి వెళ్ళాలా? కాదు, నీ అడ్రస్ కి వెళ్ళాలి. 9వ నంబర్ బస్సు ఎక్కి వెళ్తాం. దానికి ట్యాంక్స్ కట్టాలా? అక్కర్లేదు, దాన్ని కట్టేసారు. నువ్వు వెళ్ళు, ఎక్కువ వెళ్ళు. కూరకొచ్చింది. ఏంట్రా అన్నయ్య, భయపడ్డావా? సడన్ గా దెయ్యంలా ప్రత్యక్షమైతే భయపడినా? ఏంటి, నన్ను దెయ్యం అంటావా? వస్తున్నాను. ఏరా అన్నయ్య, ఆ సంధ్యవ నీకు దేవత, నేను దెయ్యాన్నా? ఏదో పొరపాటున అన్నాను, కొంచెం పక్కకు తప్పుకోవే. ఎందుకు? ఎదురింటి వైపు చుట్టానుకా? అయినా ఎన్నాళ్ళ కిటికీల నుంచి చుట్టం, గోడలెక్కి చుట్టం. డైరెక్ట్ గా వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేవచ్చుగా. ఏంటి చెప్పేది? ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో ఐ లవ్ యూ చెప్తే సమాధానం నోటితో చెప్పదు. అయినా దేనికైనా సమయం, సందర్భం ఉండాలి. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా కదా. ప్రస్తుతానికి నువ్వు అవుట్ అవ్వు. గుడికెళ్ళొస్తా. ఏంటి చేసేది? అయినా చేయకపోతే దేవుడు ఫీల్ అవ్వట్లే, వచ్చాక చేస్తా. దేవుడు ఫీల్ అవ్వడు బాబు, గుడికొచ్చినా జనాలు ఫీల్ అవుతారు. ఫీల్ అయితే ముక్కులు మూసుకోమను. హాయ్ సంజయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను గుడికి రావచ్చా? గుడికి రావడానికి నా పర్మిషన్ దేనికి? గుడికి రావడానికి నీ పర్మిషన్ అవసరం లేదు, కానీ నీతో కలిసి రావడానికి నీ పర్మిషన్ కావాలి కదా, అందుకే అడిగాను. నేను పర్మిషన్ ఇవ్వకపోతే రావా? నీతో రాను, 10 అడుగులు నేను వెనుకొస్తాను. అవసరం లేదు, నాతోనే రా. అమ్మయ్యా, నవ్వావా? ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉంటే కష్టం అనేది నీ దగ్గరికి రాకుండా పారిపోతుంది. భక్తులందరూ దేవుణ్ణి వాళ్ళ మనసులోని కోరికలు కోరుకుంటే ఆ పూజారి గారు ఏం కోరుకుంటారు తెలుసా? ఏం కోరుకుంటారు? దేవుడా, భక్తులు వేసే డబ్బులన్నీ నీ హుండీలో కాకుండా నా పల్లెల్లో వేయించి తండ్రి అని కోరుకుంటాడు. తప్పు.
ఆయన వింటే ఫీల్ అవుతారు. ఫీల్ అవుడు, ఎందుకంటే సౌండ్ ఇంజనీర్ వినపడదు. గోవింద 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 గోవింద. సంధ్య నేను చూడకుండా ఉంటే అంటుకునేది. అయినా విచిత్రంగా ఉంది. గోవింద మోకాల మీద ప్రదక్షిణ ఏంటి? ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని ఈ గుడి చుట్టూ ఇలా 11 సార్లు ప్రదక్షిణం చేస్తారో లోపలున్న ఆ స్వామి వారిని కరుణించి కాపాడుతాడు. ఇలా ప్రదక్షిణ చేయటం కంటే తప్పు చేయకపోవటమే ఈజీ. అంత సీరియస్ గా దండం పెట్టుకున్నావు? అమెరికాకు పంపించేమన్నా? లేదు, నా పెళ్ళి ఆగిపోయి 10 మందిలో నేను నా కుటుంబం తలదించుకొని నిలబడ్డానికి కారణమైన వాణ్ణి. నా ముందు నిలబెట్టమని కోరుకున్నాను. నీ ముందు కాదు, నా ముందు నిలబెట్టమని కోరుకుని ఉండాల్సింది. షూట్ చేసి పడేసేవాడిని. అయినా ఆడెక్కడికి పోతాడు, వాడే దొరుకుతాడు. నువ్వు ఊరుకో సంధ్య, ఊరుకో. ఇవాళైనా ఇన్స్టిట్యూట్కి వస్తున్నావు, థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? పాపం నువ్వు రాకపోవడంతో ఎంతమంది కుర్రాలు నీ మీద బెంగెట్టుకున్నారు నీకేం తెలుసు. అందుకే వాళ్ళందరి తరఫున నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. యు ఇడియట్. పో పో. వచ్చి స్టేషన్ లో పెట్టాయి. ఏంట్రా 2 వీలర్ మీద ముగ్గురు ఎక్కారేంటి? ఎక్కకూడదా? ఎక్కకూడదు, 2 వీల్స్ కి ఇద్దరే ఎక్కాలి. అలా అయితే ఆటోలో 3, కారులో 4, బస్సులో 6 ఎక్కాలి కదా. మరి అంతకన్నా ఎక్కువ మంది ఎందుకు ఎక్కుతున్నారు? లాజిక్ అవుతున్నావు ఏంట్రా నా దగ్గర. నువ్వు చక్రాలు లేవు కదా అని వాడ మీద ఎవడో ఎక్కడ ఎదవేషాలు ఎక్కడ పైన గడా పైన ఎంత? తలకాయకు 100 రూపాయలు, ఇప్పుడు 300 కట్టింది. అంత లేవు. ఎంత ఉందండి? ఏంటి ముష్టా? వద్దా? లగే నా కళ్ళ ముందే మళ్ళీ ముగ్గురు ఎక్కారేంట్రా? స్టేషన్ కదా. ఓకే వెళ్ళండి. హలో కమిషనర్ గారు అబ్బాయి. ఏం సార్ లైసెన్స్ చూపించమంటారా? అబ్బాయి వాయిస్ లో అంత డెప్త్ ఉందంటే లైసెన్స్ ఉండే ఉంటుందిలే, వెళ్ళిపోండి. ఓకే థ్యాంక్ యూ. ఇవాళ కూడా లైసెన్స్ ఇంట్లో మర్చిపోయా. సిగరెట్ పాన్ షాప్ ఏమైనా కనపడుతుంది ఇక్కడ? ఇందాకే ఇచ్చాం. అది ఎంతసేపు ఉంటదా? చా నీదైతే ఒకటి, మాదైతే రోజుకో ప్యాకెట్ కాల్ చేస్తావా? పెట్టే కదరా అయింది ఒకటి. ఎవరా పెళ్లి అయిపోయిందని బాధ కొంచెం కూడా లేదు. రత్నగారితో ఎలా తిరుగుతుంది చూడండి. ఎలా బాధపడతా కూర్చోడానికి ఏం సావిత్రి రోజులు కాదు, సుస్మితా సేన్ రోజులు. బాగా క్యాజువల్. అమ్మాయి సంగతి తోలేరా. రత్నగారి బుద్ధి ఏమైంది? ఇంత జరిగా కూడా బైక్ ఎక్కించుకొని తిరగటం ఏంటి? నాకేం తెలుసు అని అడుగు. హాయ్ హాయ్ రా. ఏంటి లోపలికి వెళ్ళకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? నీకోసమేరా పద. సంధ్య నీతో విషయం మాట్లాడాలి. ఏంటి మీ ఇద్దరు ఇక్కడ అయిపోయారు? రండి. ఇటు నుంచి ఇటు వెళ్దామా, రూమ్ కి వెళ్దామా? నీ పర్స్ లో క్యాష్ ఉందా? ఫుల్ గా. అయితే రూమ్ కి వెళ్ళకలేదు. ఎక్కడికి రత్న? అందరం సరదాగా కలిసి బౌలింగ్ అలేకి వెళ్తున్నాం. నువ్వు రారాదు? వద్దులే రత్న, ఇంట్లో పిన్ని బాబాయ్కి చెప్పలేదు. అమ్మకు ఫోన్ చేసి చెప్పమని చెప్తా. వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి. ఏ సంజయ్ నీకంటే మొహమాట ఎందుకు? నీ మైండ్ ఫ్రెష్ అవుతుంది కదా. మా అమ్మకి ఫోన్ చేసి మీ పిన్ని చెప్పమని చెప్తా. హలో అమ్మా, సంజయ్ నేను అందరం కలిసి బౌలింగ్ అలేకి వెళ్తున్నాం. రావడానికి కొంచెం లేట్ అవుతుంది. సంజయ్ పిన్నిని కంగారు పడొద్దని చెప్పు. చెప్తాను, తొందరగా వచ్చేయండి. జాగ్రత్త. ఓకేనా? రండ్రా వెళ్దాం. అది భాస్కర్ గారు మా ముగ్గురిని ఇంటికి రమ్మన్నారా, మీ ఇద్దరు ఇల్లు వచ్చేయండి. అదేంట్రా ఇప్పుడు దాకా వస్తానన్నారు? భాస్కర్ గారి ప్రోగ్రామ్ మర్చిపోయాను రా, సడన్ గా గుర్తొచ్చింది. భాస్కర్ గారి ప్రోగ్రామ్ తర్వాత చూసుకుందాం, ముందు బౌలింగ్. నువ్వు నోర్మి వెళ్ళకపోతే భాస్కర్ గారు ఫీల్ అవుతాడు. మీ ఇద్దరు ఇల్లు వచ్చేయండి రా. సరే మీ ఇష్టం. రా సంజయ్. నడు భాస్కర్ గారి ఇంటికి తగలడదాం. వెళ్లాల్సింది భాస్కర్ గారి ఇంటికి కాదు, మన రూమ్. అదేంటి భాస్కర్ గారు పిలిచాడని చెప్పా? వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు లేని అబద్ధం ఆడా. సరే రూమ్ లో ముందుందా? ఫుల్ బాటిల్ ఉంది. అది నాకు సరిపోద్ది. మీ ఇద్దరు 2 బీర్లు కొనుక్కోండి. రత్న నేను సీన్ గన్నా. తెలుసులే చెప్పు. కాదు అక్కడ తంగిరి కాబా బదిరిపోద్దురా సూపర్. నేను తింటాలే.
నేను తినమని కదా మేము ఫోన్ చేసింది, మా చేత తినిపించమని. ఓ పార్సల్ అట్రా, ఓ వారం రోజులు డబ్బులు ఇచ్చేస్తానే. సరేలే. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సంజయ్ రా వెళ్దాం. రా కూర్చో. ఒక చిన్న బెట్టు. ఏంటిది? నువ్వు కదలకుండా ఇక్కడ 10 నిమిషాలు కూర్చోవాలి. 10 నిమిషాలా? కూర్చోగలుగుతావా లేదా? కూర్చోగలను. బెట్ బెట్. అయితే కూర్చో నువ్వు గాని. థ్యాంక్స్. ఇది అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది? అడిగితే ఒప్పుకోవని ఇలా చేశాను. ఎరా ప్రభు, అప్పుడే ఎక్కేసిందా? ఎలా హార్కి ఎక్కి సరకంట అయిందా? ఒరే అసలు మందు ఎలా పుట్టిందో తెలుసా మీకు? జనరల్ హాస్పిటల్లో. ఎలా నీకు బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేదా? పూర్వకాలంలో క్షీరసాగర మదనం అని రాక్షసులు దేవుళ్ళు ఫైట్ చేసుకున్నప్పుడు పుట్టింది ఇది. ఓహో, క్రాస్ బీడ్ అనమాట. నీకు ఎవరో ఎక్కిందని చెప్తా, కరెక్ట్ గా లైన్ లో ఉన్నా. అప్పట్లో దీని రాక్షసులు తాగేవారు తెలుసా? ఇప్పుడు దీన్ని తాగిన వాళ్ళు రాక్షసులు అవుతారు వాడిలాగా. ఎన్నో రౌండ్ రా, చాలా సీరియస్ గా ఉన్నాడు. మేమిద్దరం 5, ఆడ 6. జస్ట్ 6. అబ్బా ఎంత ఆయన కిక్ ఎక్కట్లేదురా. అయితే నీకు పోయిన రోయ్. అరే అన్నయ్య, మందోకే విందోకే పొందు కావాలరా. పొందా? పొందంటే అమ్మాయి. అది లేక సంవత్సరం నుంచి రోడ్లట్టుకు తిరుగుతున్నాం. అదంత ఈజీ కదా. అమ్మాయి కావాలంటే తెచ్చే క్యాండిడేట్ ఇక్కడే ఉన్నాడు. ఎవర్రా? ఇంకెవడు, మన రత్నాగాడు. రత్నా, ఒకసారి మీ క్యాండిడేట్ తో మాట్లాడి మన రూమ్ కి తీసుకురా. అదేరా మీ క్యాండిడేట్ అంటే సంధ్య. ఆ అమ్మాయితో మాట్లాడి మన రూమ్ కి తీసుకొచ్చావనుకో మన పిచ్చి పిచ్చిగా ఉందా? సంధ్య గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడామంటే చంపేస్తాను. ఎందుకు చంపుతా? అదన్న ప్రతివత. నీకు సంధ్యకైతే ఓకే గానీ దాన్ని మా రూమ్ కి తమ్మంటే కోపం వచ్చిందా? నన్నే కొడతావా? అది చెడిపోయిన ఆడదాని గురించి గొడవలు వద్దురా ప్లీజ్. దానికి శేఖర్ గారితో పెళ్లి కుదిరిన తర్వాత కూడా అది ఇంకొకటి బాగుందని తెలిసి నీతో కమిట్ అయిందిరా ఆ సంధ్య. రే ప్రభు, నీ ఫ్రెండ్ శేఖర్ పెళ్లి చేసుకోవాల్సింది సంజయనా? సంజయ్ నీ సంజయ్ ఆడ అదృష్టం బాగా నేను ఆడి పెళ్లికి వెళ్ళాను. నీకు సంజయ్కున్న సంబంధం నేనే ఆడితో చెప్పి ఆ పెళ్లి ఆపించాను. ఎస్, నేనే ఆపించాను. ఎక్స్క్యూజ్ మీ, పెళ్లి కొడుకు ఎక్కడండి? ఎక్స్క్యూజ్ మీ, ఆ మాట ఉంటే నేను చంపేస్తాను. ఇక్కడి నుంచి. మీరు మగ పెళ్లి వారా? అవునండి, పెళ్లి కొడుకు లోపల ఉన్నారు, రండి. హాయ్ పెళ్లి కొడుకా. నువ్వు వస్తావనుకోలా, హ్యాండ్ ఇస్తావని డిసైడ్ అయిపోయా. నీకు అసలు బుద్ధి ఉందా? నీ పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటాను రా? నేను లేకుండా నీ పెళ్లి ఎలా జరుగుతుంది? ముందడు వెళ్ళి స్నానం చేసిరా. ఏంటి స్నానమా? పొద్దు నుంచి పర్లేదోమలే ఇక్కడ. రోజు పెద్ద తోముతున్నట్టు వెళ్ళి స్నానం చేయి. రేయ్, స్నానం గీనం జాంతానే. ముందు అర్జెంట్గా పెళ్లి కూతురు చూడాలి. ఏడు ఏంటి పెళ్లి కూతురు అయితే పర్సు చూపిస్తున్నా? పర్సులో ఉందా? చూడు, తెలుస్తుంది. చూస్తానులేవా. పెళ్లి కూతురు సంధ్య. సంజయ్ నీకు తెలుసా? శేఖర్ పెళ్లి ఎలా జరిగిందంటే బ్రహ్మాండంగా జరిగిందని చెప్పావు. ఆ పెళ్లి ఆగిపోయిందని సంజయ్ పెళ్లి కూర్చొని మాకెందుకు చెప్పలేదు? చెప్పకూడదు అనుకున్నాను. అసలు మీ ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను. దీని అబ్బా, ఇదే నాతో చెప్పించింది.
నా ముందు నిలబెట్టమని కోరుకుండాల్సింది. షూట్ చేసి పడేసేవాడిని. సడన్ గా ఇంత భక్తుడైపోయావేంట్రా? భక్తి కోసమే చేయగలుచుకున్నావా? రాత్రి భోజనం చేయలేదని అమ్మ చెప్తే ఫ్రెండ్స్ తో ఏ రెస్టారెంట్ కు పోయి ఉంటాడులే అన్నాను. ఉదయం టిఫిన్ కూడా చేయలేదు. చేయందుకు కాల్చుకున్నావు చెప్పవేంట్రా? మాట్లాడమే. సత్య, నీకేమన్నా తెలుసా అమ్మా? చెప్పు నాన్న, ఎందుకు ఇలా చేశావు? పుణ్యం వస్తుందనేగా? కాదు. నేను తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. వెనక సంతకం పెట్టండి. ఆ పెన్నిటి అట్టండి. ఇదేంటిది? చెక్కిస్తే డబ్బు ఇవ్వాలి కానీ బెళ్ళిచ్చావేటి? అది బిళ్ళ కాదు, టోకెన్. టోకెనో గీకెనో ఇది బెళ్ళే కదా. చెక్కిస్తే డబ్బు కదా ఇవ్వాలి, బెళ్ళిచ్చావేటి? ఇది ఆ కౌంటర్లో ఇస్తే డబ్బు ఇస్తారు. అక్కడ ఇస్తారంటావేటయ్యా? చెక్కు నీకు కదా ఇచ్చాను, డబ్బు నువ్వు కదా ఇవ్వాలి. బెళ్ళ ఎందుకు ఇచ్చావు? బెళ్ళ కాదురా బాబు, అది టోకెన్. అది ఆడు చెప్పాడు. అది అక్కడ ఇస్తే డబ్బులు ఇస్తారు. అది ఆడు చెప్పాడు. మరి అక్కడ ఇవ్వచ్చు కదా. ఏంటి ఇవ్వచ్చు కదా? మా వెంకట్రావు గారు ఏం చెప్పాడు? ఒరే చెక్కు అట్టుకెళ్ళి బ్యాంకులో ఎవరాలు డబ్బు ఇస్తారని చెప్పాడు. మరి ఇటు బెళ్ళెత్తాడేంటి? బ్యాంక్ ప్రాసెస్ అయ్యాది. ఏంటి ప్రాసెస్? అసలు ట్రాఫిక్ రూల్స్ బ్యాంక్ రూల్స్ మిక్సింగ్ చేసి మాట్లాడతావేంటి? మొన్న నువ్వు 50 రూపాయలు ట్యాంక్స్ కట్టించుకున్నా. నా దగ్గర డబ్బులు లేవు, ఇదిగో బెళ్ళ తీసుకో. మా పుల్లారావు గారు ఇస్తాడంటే నువ్వు తీసుకుంటావా? నేనెందుకు తీసుకుంటాను? నేనెందుకు తీసుకుంటాను? తీరా అక్కడికి వెళ్ళాక బెళ్ళ సాలతో నేను ఎవరు డబ్బులు పొమ్మంటే నువ్వు ఇస్తావా? నేనెందుకు ఇస్తాను? మరి నేను మాత్రం ఎందుకు వెళ్తాను? అసలు నువ్వు ట్రాఫిక్ లో ఉండాల్సిన ఇక్కడేంటి? వీళ్ళకి నీకు ఏమైనా లాలూసి ఉందా? లాలూచి ఏంట్రా బాబు, నీకు దండం పెడతాను లాగి. ఇదో బాబు, ఆ బిల్లు ఆడని కానీ పట్టుకోగలం కానీ ఈ బ్రెయిన్ మాత్రం మనం మార్చలేం. ఈ ఒక్క కేసుకి మాత్రం మీరు క్యాష్ డ్రా చేసి ఉండు బాబు. అలాంటి అదిగో ఆయన క్యాష్ ఇస్తాడు, తీసుకొని నీకు దండం పెడతాను. ఓ ఎక్కడికి? క్యాష్ ఇప్పిస్తానని మధ్యలో జారుకుంటావేంటి? నువ్వు ఎర్ర బస్సు ఎక్కి నా కోసం వచ్చేవారు బాబు ఈ ఊరు. రండి రండి, ఇదిగోండి మీ క్యాష్. ఇదిగో తీసుకో. లాభంగా ఇదిగో ఇదంతా లెక్కెట్టేదాకా నన్ను ఉన్నా మనకి అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇదిగో తక్కువ ఉంటే వచ్చి నేను బొక్కలో ఎత్తాను. ఏంటి రత్న, ఇంకా అలాగే కూర్చున్నావు? క్లాస్ కి టైం అవుతుందిరా. ఇవాళ నేను క్లాస్కి రావట్లేదు సంధ్య, నువ్వు వెళ్ళు. ఏంటి, క్లాస్ కి రావా? భలేవాడివే. ఇప్పటికే నువ్వు రావట్లేదని నీకోసం ఎంతమంది అమ్మాయిలు బెంగ పెట్టుకున్నారో తెలుసా? అయినా ఎప్పుడు అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండేవాడివి, ఒక్కసారిగా ఇలా డల్ అయిపోయావు. ఏమైంది నీకు? ఏం కాలేదు, బానే ఉన్నాగా. అయితే సరే, క్లాస్కి వెళ్దాం పదా. డియర్ స్టూడెంట్స్, మీలో కొంతమందికి మన కంపెనీ జాబ్స్ ఆఫర్ చేయాలనుకుంటుంది. అందుకోసం కొంతమంది స్టూడెంట్స్ ని మెరిట్ ద్వారా సెలెక్ట్ చేశాం. మెరిట్ అంట, అయితే మనం ఉండం. సెలెక్ట్ అయిన వారి పేర్లు రాజేష్, కిషోర్, కుమార్, ప్రసాద్ అండ్ సంధ్య. నేను అనౌన్స్ చేసిన స్టూడెంట్స్ అందరూ 1 వీక్ లోపు 50,000 రూపీస్ జాబ్ సెక్యూరిటీగా డిపాజిట్ చేయాలి. ఓకే, మనం సెలెక్ట్ అవ్వడం చాలా బెటర్ అయింది. 50,000 మిగిలాయి, అదే మన 10,000 మొత్తం అందరూ కట్టండి. అదేం సంధ్య, ఉద్యోగం వచ్చి నేను సంతోషపడాలి కానీ అలా డల్ అయిపోయావే? రాని ఉద్యోగాన్ని తలుచుకొని ఆనందపడ్డం దేనికి? అదేంటి? ఏముంది, జాబ్ కావాలంటే 50,000 డిపాజిట్ చేయాలి. అంత డబ్బు నా దగ్గర లేదు.
పోనీ బాబాయ్ అడుగుదామంటే వాళ్ళకి ఇప్పటికే నేను బర్డెన్ గా ఉన్నాను. ఇంకేం అడగను? అయినా నా జాతకమే అంత రత్న. చేతి దాకా వచ్చిందేది నోటి దాకా రాదు. పెళ్లి విషయంలో అలాగే జరిగింది. ఇప్పుడు జాబ్ విషయంలోనూ అంతే. లీవ్ ఇట్. రత్న, ఈ డబ్బేంటి? ఇది సంధ్య కట్టాల్సిన జాబ్ సెక్యూరిటీ డిపాజిట్ సార్. సంధ్య పంపిందా? లేదు సార్, నేనే కడుతున్నాను. సంధ్య తరపు నువ్వు డబ్బు కట్టడం ఏంటి? ప్రస్తుతం సంధ్య డిపాజిట్ కట్టే పరిస్థితిలో లేదు సార్. ఫ్రెండ్గా తనకి హెల్ప్ చేద్దామని. ఈ విషయం తనకి చెప్పలేదు, ఎందుకంటే తను ఒప్పుకోదు. దయచేసి మీరు తనకి చెప్పమాకండి. తన మెరిట్ మీదే మీరు ఈ జాబ్ ఇచ్చారని చెప్పండి ప్లీజ్ సార్. ఓకే రత్న, ఓకే. థ్యాంక్ యూ సార్. ఆ గ్లాస్ ఇవ్వు. నీ ఉంగరం ఏమైందిరా? అరే ఏమైంది? ఇప్పుడు వరకు నేను చూసుకోలేదు నాన్న. ఎక్కడో పడిపోయి ఉంటుందమ్మా. పడిపోయిందా? అవును నాన్న. పడిపోయిందా? అవును నాన్న. ఉంగరం ఎక్కడో పడిపోయింది అంటున్నాడు కదండి. ఎక్కడా పడిపోలేదు, మార్వాడి కొట్లో పడిపోయింది 50,000కి. నువ్వు అమ్మింది ఉంగరాన్ని కదరా, మన వంశ గౌరవాన్ని, మన కుటుంబ ప్రతిష్టని. నీకు ఆ ఉంగరం ఇస్తున్నప్పుడే చెప్పాను, దానికి మన కుటుంబానికి ఉన్న అనుబంధం ఏమిటో. అయినా నువ్వు అది కేర్ చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా అమ్మావంటే నేనేమనాలి? నువ్వు అడిగితే 50,000 కదరా, 1,00,000 ఇచ్చి ఉండేవాడిని. అయినా నువ్వు నన్ను అడగకుండా ఈ పని చేసావంటే నిన్ను. ఏమండి, వాడేదో పొరపాటును చేశాడండి. తెలియక చేసింది పొరపాటు అవుతుంది, తెలిసి చేసింది తప్పు అవుతుంది భారతి. వాడు కావాలని తప్పు చేశాడు. ఆ మార్వాడి షాప్ దగ్గర వీడిని నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అమాయకంగా వాడు చెప్పిన అబద్ధాన్ని మనం అంతా నమ్మే. రామ్మా. ఏంటమ్మా ఇలా వచ్చావు? నాకు ఉద్యోగం వచ్చింది అంకుల్, స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ. చూడరా, ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడటం కోసం కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంది. కానీ నువ్వు ఈ ఆస్తిని కాపాడటం పోయి నీ ఖర్చుల కోసం, నీ సరదాల కోసం నేను గిఫ్ట్ గా ఇచ్చిన డైమండ్ రింగ్ కూడా అమ్ముకున్నావు. చిచి, నేను నా కొడుకుగా చెప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉందిరా. ఏంటి రత్న, ఆ ఉంగరాన్ని ఎందుకమ్మా? నా ఫ్రెండ్కి హెల్ప్ చేయడం కోసం. రత్న, తనకు మించిన సాయం ఎప్పుడు ఎవరికీ చేయకూడదు. ఇప్పుడు చూడు, అంకుల్ నిన్ను ఎలా అపార్థం చేసుకున్నారు. వరం బొండాలు తాగి చూడండి. ఏంటా ఏండో ట్రాఫిక్ గారు కొబ్బరి బొండాలు కొట్టేటావా? మొన్న చెక్కు మార్చిన డబ్బులతో ఎట్టాను. ఎలాగుందేటి? చాలా బాగుందా కొట్టు. బోర్డు ఏంటా ఎంత చండాలంగా రాయించావు? ఏ తప్పు రాశాడా అదవా? 300 రాయించాను. బుద్ధుందా లేదా నీకు? ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్మబడును. ఎక్కడైనా రాయించావేంటి? ఎక్కడ అమ్ముతున్నావు నువ్వు? ఇక్కడే కదా. మరి ఎక్కడ అమ్ముతున్నావు? ఎక్కడ రాయాలా? తెల్దా వాళ్ళకే కొట్టా ఇక్కడ. అవును కరెక్ట్. ఎక్స్ట్రా రాసి ఎక్స్ట్రా నొక్కేశాడు. ఇప్పుడు ఎలాగుంది? చాలా చండాలంగా ఉంది. ఏ ఇక్కడ కొట్టేశానుగా. లేకపోతే ఏంటయ్యా ఇక్కడ నువ్వు అమ్ముతున్నా ఏంటి? కొబ్బరి బొండాలు. బీరకాయలు పనసకాయలు కాదు కదా. కాదు, కొబ్బరి బొండాలే కదా. అవును. కొబ్బరి బొండాలు అక్కడ అమ్ముతున్నప్పుడు కొబ్బరి బొండాలు ఇక్కడ రాయాలా? వాడికి తెల్దా? కొబ్బరి బొండాలు 2 లైన్లు ఎక్కువ రాసి 200 ఎక్కువ నొక్కేశాడు. ఇప్పుడు ఎలాగుంది? పరమ చండాలంగా ఉంది. అదేంటది? ఎక్కడా కొట్టేశాను, కొబ్బరి బొండాలు కొట్టేశాను. ఇంకేం తప్పుంది? అమ్మబడును ఉంది. అవును. వాటిని ఎందుకు పెట్టావు అక్కడ? అమ్మడానికే. వండడానికి కాదు కదా. మరి అమ్మడానికి అక్కడ పెట్టినప్పుడు అమ్మబడును అని ఇక్కడ రాయడం ఎందుక? వాళ్ళకి తెల్దా? వాళ్ళు కొనుక్కోట్లేదా? ఒకటే అమ్మబడును. ఎంత మోసం చేశాడు. అమ్మబడును కూడా తీసిస్తే ఇంకేం మిగిలింది? ఖాళీ ఎందుకది? అది ఇప్పుడు ఏ తప్పు నువ్వు లేవు కాబట్టి హ్యాపీగా అమ్ముకో. కొబ్బరి బొండాలు, కొబ్బరి బొండాలు. జ్ఞానం ఉందా నీకు? కొబ్బరి బొండాలు అని గొంతు చింత కరవాలా నువ్వు? అది కొబ్బరి బొండాలే కదా, కొడుగుడ్లు కాదు కదా. వాళ్ళకి అర్థం అవుతుందిగా. అరిస్తే గొంతుకు పోతరా ఎదవా. బోర్డెట్టుకో, బోర్డెట్టుకో ఇక్కడ. ఏంటంటే 300 రాయించిన బోర్డు పీకి పారించేసి ఇప్పుడు నేను బోర్డు అమ్ముకోమంటా? ఎందుకలా గొంతెట్టు కరుస్తావు? ఇది ఒక బోర్డా, ఇది ఒక కొబ్బరికాయ కొట్ట. ఊళ్ళో ఉండి శుభ్రంగా మన సెట్టు బొండాలు మన తాకుండా విశాఖపట్నం వచ్చి కొబ్బరి బొండాలు కొట్టాడు అనుకుంటాను నేను. కట్టేది ఎదవ బొండ. ఈ బొండాలు ఎందుకు ఇంకా? ఈ ప్లేస్ లో నా సెకండ్ సెటప్ తమ్ముడు తోటి పెళ్లి కొట్టి పెట్టించాలనుకుంటే వీడు కొబ్బరి బొండాలు కొట్టెడతాడా? ఎద్దబ్బా ఎద్దబ్బని. హాయ్ సంధ్య. హాయ్ రత్న. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అమ్మా సంధ్య.
ఏమైంది ఆంటీ? సంధ్య టిఫిన్ బాక్స్ మర్చిపోయి వెళ్ళిపోయింది బాబు. ఇవ్వండి, నేను ఇస్తా. థ్యాంక్స్. ఫిగర్ పిచ్చెక్కించేలా ఉందిరా. సూపర్ ఉందిరా. రేయ్ పిల్ల పిటపిటలాడిపోతుందిరా. నైట్ అయినా చాలురా. నైట్ అంత అవసరం లేదురా, 1 గంట దొరికితే చాలు. యమా ఖుషి. ఆ అమ్మాయి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడకూడదు? అదేమన్నా నీ లవరా? మాట్లాడటం కాదు బే, ముట్టుకుంటాం ముద్దెట్టుకుంటాం. ఏమన్నా చేస్తావా? ఏమన్నా చేస్తావా? ముట్టుకోరా, ముట్టుకో, ముట్టుకోరా, ముట్టుకో, ముట్టుకోరా, ముట్టుకో, ముట్టుకోరా, ముట్టుకోరా. నువ్వేంటి పట్టుకుంటా? పట్టుకో రా, పట్టుకోరా, పట్టుకోరా. ఏం చేస్తావు? పొడుస్తావా? ఏం చేస్తావురా? ఇప్పుడు ఆలోచిస్తావు. ఇప్పుడు ఏంట్రా చూస్తావు? అమ్మాయిని చూస్తే చాలు ఇష్టం వచ్చినట్టు కాంప్లెక్స్ ముట్టుకుంటారా? పట్టుకుంటారా? పట్టుకుంటారా? అమ్మాయిని చూస్తే చాలు. ఇంకోసారి కామెంట్ చేశారంటే చంపేస్తాను. రత్న ఏంటిదంతా? లేకపోతే నోటుకొచ్చినట్టు కామెంట్ చేస్తారా? అయితే వాళ్ళు ఇలా చావగొట్టాలా? అయినా అమ్మాయిని కామెంట్ చేయడం కామనేగా. ఏమో, నేను ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఊరుకోలేదు. ఏంటిది? ఏం లేదమ్మా. ఏం లేదంటావేంటి? ఎవరితో నేను గొడవ పడొచ్చావా? ఏం లేదని చెప్పాగా. ఏంటండి ఇది? ఎప్పుడు లేని విడిలా తయారయ్యాడేంటి? ఇంతకుముందు అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు కదా, అలాంటి వాడిలా? వాడు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే ఒకటే దారి. ఏంటండి అది? వాడు పెళ్లి చేసేయడమే. ఇంత చిన్న వయసులో వాడికి పెళ్ళేంటండి? అంతకంటే చిన్న వయసులో నేను చేసుకున్నాను. చూడు, పెళ్లి చేస్తే వాడి బాధ్యత తెలుస్తాయి. అది కాదండి. ఇంకేం మాట్లాడకు. ఆ జగన్నాథం మన అబ్బాయిని అల్లుడు చేసుకుందామని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. మీరు చూసిన సంబంధం అన్నయ్య చేసుకోడు. ఇంకెవరు చూసిన సంబంధం చేసుకుంటాడు? అన్నయ్య చూసుకునే సంబంధమే చేసుకుంటాడు. ఏంటి? వాడు సంబంధం చూసుకున్నాడా? అవును, ఆ అమ్మాయి ఎవరో కాదు, సంధ్య. ఏరా, నువ్వు సంధ్యని ప్రేమిస్తున్నావా? అబ్బే లేదు నాన్న. చూడు రత్న, నువ్వు సంధ్యని ప్రేమించడం తప్పు కాదురా. ఆ విషయం నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన మా దగ్గర దాయటం తప్పు.
ఇప్పటికైనా ధైర్యంగా నిజం చెప్పు, నువ్వు సంజయ్ని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నాను. మరి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? తెలీదు. నాకెందుకు తెలియదు? మీ గురించి 20 ఏళ్లుగా తెలుసు. కాకపోతే దాని మీద ఎటువంటి నిలబడిందో మీకు తెలుసు. తెలిసి దాన్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటున్నారంటే. చూడండి, సంజయ్ గురించి మాకంటే మా రత్నకే బాగా తెలుసు. అది ఒట్టి నిందే గానీ నిజం కాదు. అది మేమెవరో నమ్మటం లేదు కూడా. మీరు ధైర్యంగా ఉండండి. ఏమండి, మాకు కావలసింది మీ అమ్మాయికి మా అబ్బాయిని చేసుకోవడం ఇష్టమా కాదా అని. మా వాడు సంజయ్ని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఆ విషయం సంజయ్తో చెప్పలేక వాళ్ళలో వాడే బాధపడుతున్నాడు. అందుకే వాడి తరఫున మిమ్మల్ని అనడానికి మేము వచ్చాం. నమస్కారం. భోజనాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా ఆనందంగా ఉందిరా. ఇందుకేనేమో ఆ రోజు సంజయ్ పెళ్లి చెడిపోయింది. రత్న ఇలారా. బాబు, అమ్మాయి వేలికి ఉంగరం తొడగండి. ఎందుకమ్మా తన్ని కొట్టావు? నేను ఇతని చంప మీదే కొట్టాను. కానీ ఇతను నా జీవితం మీదే దెబ్బ కొట్టాడు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడే మాట్లాడండి. పీటల మీద నా పెళ్లి ఆగిపోవడానికి కారణం తనే. నా మీద లేనిపోని నిందలేసి నా జీవితంతో ఆడుకుంది నువ్వే కదా. రత్న, నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, ఆ రోజు రాత్రి మన ఇద్దరి మధ్య తప్పు జరిగిందా? మాట్లాడవే. నీతో నాకు సంబంధం ఉందా? అబద్ధం చెప్పి నా జీవితం ఎందుకు నాశనం చేశావు? ఇదే పరిస్థితి మీ చెల్లెలకు వచ్చుంటే మా అమ్మా నాన్నలాగే మీ అమ్మా నాన్నలు కూడా 10 మంది ముందు తల తెచ్చుకునే పరిస్థితి వచ్చుంటే నేను పడ్డ బాధ ఏంటో నీకు తెలిసేది. ఆ రోజు అందరిలో నేను తలదించుకున్నట్టు నువ్వు ఈరోజు తలదించుకోవాలి. ఆ రోజు నువ్వు నా మీద వేసిన నిందేనని నువ్వు అందరి ముందు చెప్పాలి. చెప్పు చెప్పు, నా మీద వేసింది నిందేనని నిజం కాదని చెప్పు. చెప్పు. అది కాదు సంధ్య. మాట్లాడద్దు. నీ మాటలేవి నిజం కాదు. సంధ్య ప్లీజ్. నువ్వు మోసగాడివి. నువ్వు మంచి వాళ్ళ నటించే చెడ్డవాడివి. సంధ్య నా మాట విను. I hate you. సంధ్య ప్లీజ్ నా మాట విను. ఒక్కసారి నా మాట విను సంధ్య ప్లీజ్. నేను చెప్పేది విను. సారీ అంకుల్. ఈ సారీ అన్న పదం కనిపెట్టేవాడెవడో నాకు తెలిస్తే వాడిని కత్తితో పొడిచేసి చచ్చిపోయే ముందు ఒక్కసారి సారీ అని చెప్పేసేవాడి. చూడు బాబు, బిడ్డలు లేని మేము చిన్నప్పటి నుంచి నిన్ను మా బిడ్డలా చూసుకున్నాం. ఇంకా నువ్వు చిన్నవాడివి అని అనుకుని మా సంజయ్ నీతో ఇన్స్టిట్యూట్కి పంపించాను. ఇన్నాళ్ళు నాకెందుకు తెలియదు అనుకునేవాడిని. నాకేమీ తెలియదని ఇప్పుడు తెలుసు. రత్న, అబద్ధాలు ఆడొచ్చు కానీ జీవితాలతో మాత్రం ఆడుకోకూడదు. పొరపాటున ఆంటీ అంటే నా భార్య జానకితో కూడా నీకు సంబంధం ఉందని అబద్ధం చెప్పి నన్ను అల్లరి పెట్టద్దురా. అల్లరి పెట్టద్దు. వీడియో ఆ రోజు మనం చావు కొట్టింది.
కొంచెం ఓపిక పట్టు. అయినా నువ్వు ఏంట్రా ఇదంతా? నువ్వేం చేసావని వాళ్ళు నిన్ను కొట్టారు? ఏమిట్రా దెబ్బలు? వీడే తప్పు చేయకపోయినా వీడిని కొట్టారటండి. వాడు చేసే పనులకు కొట్టకుండా ముద్దెట్టుకుంటారా? ఏ అమ్మాయినా బ్యాడ్ గా కామెంట్ చేస్తుంటాడు, అందుకే చావగొట్టుంటారు. ఏరా, ఇలా బతుకుని మమ్మల్ని బాధ పెట్టే కంటే ఒకేసారి చావరాదు, పీడ వదిలిపోతుంది. నిజంగానే నాకు చచ్చిపోవాలనుంది శ్రీష, చచ్చిపోవాలనుంది. ఎందుకంటే నేను చేసిన తప్పలాంటిది. అయినా నేను కావాలని ఏ తప్పు చేయలేదురా. ఏదో నోటికొచ్చినట్టు వాగాను. దానివల్ల సంజయ్ జీవితం పాడైపోతుందని నేనేమాత్రం ఊహించినా అలా చెప్పేవాడిని కాదు నాన్న. నేను అమ్మాయిలతో మాట్లాడుతుంటే మీరందరూ నన్ను పొగిడితే అదేదో నాలోని స్పెషల్ క్వాలిఫికేషన్ అనుకున్నాను. అందుకే గొప్ప కోసం మీతో పొగిడించుకోవాలని అలా అబద్ధం చెప్పాను. నేనే తన జీవితం పాడు చేశానని తెలియని సంధ్య నాతో ఫ్రెండ్లీగా ఉంటుంటే తనతో నిజం చెప్పలేక, జరిగింది మనసులో దాచుకోలేక నేనెంత నరకం అనుభవించాను నాకు తెలుసు. జరిగింది ఇది అని మీ అందరితో చెప్పాలనుకున్నాను. అర్థం చేసుకోవాల్సిన మీరే నన్ను అపార్థం చేసుకుంటారని భయపడ్డాను. అందుకే మీకు చెప్పలేదు. కానీ ఈరోజు భయపడిందంతా జరిగింది. అర్థం చేసుకోవాల్సిన మీరే అపార్థం చేసుకున్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలి నాన్న? అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నారా? చచ్చిపోదాం అనుకుంటున్నా. సారీరా, సారీ నాన్న, ఐఎమ్ వెరీ సారీ. ఏంట్రా ఇది? చెన్నై వెళ్తున్నాను. చెన్నై వెళ్తున్నావా? అవునరా. ఇక్కడ నేను ఉండదలుచుకోలేదు. ఇక్కడ ఉంటే ప్రతి క్షణం సంజయ్ గుర్తుకొస్తుంది. నేను తనకి చేసిన అన్యాయం గుర్తుకొస్తుంది. అందుకే తనకి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అంటే తన కోసం మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతావా? వెళ్ళిపోవాలని ఉంది, నిజంగానే వెళ్ళిపోవాలని ఉందిరా. నాకు చావంటే భయం లేదు, కానీ నేను చచ్చిపోతే సంజయ్ మీద నాకున్న ప్రేమ చచ్చిపోతుంది కదరా. రే, తాగితే నువ్వు అసలు మనిషివి కాదురా. ఆ రోజు తాగి సంజయ్తో నీ ఇష్టం వచ్చి మాట్లాడి తనకి దూరం చేసావు. పదరా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? చెప్పు. సంజయ్ పెళ్లి అయిపోవడానికి కారణం ఎవరో చెప్పరా? చెప్పరా, మాట్లాడవే. నేనే అంకుల్. కొత్త డ్రామానా? అయినా సంజయ్ జీవితాన్ని నాశనం చేసిన ఆ ఈడియట్ గురించి చెప్పడానికి వచ్చిన మీలాంటి ఈడియట్స్ మాటలు వినాల్సిన అవసరం మాకు లేదు. చూడండి, నిశ్చితార్థంలో అందరి ముందు సంజయ్ రత్నాన్ని మన ఇద్దరి మధ్య సంబంధం ఉందని నిలదీసినప్పుడు వాడు ఉంది అని ఇంకొక అబద్ధం ఆడుంటే మీ పరువు ఇంకొకసారి పోయేది. చూడు సంధ్య, వాడు తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు గొప్పతనం అయ్యావు. అదే ఆడు ఒప్పుకోకపోతే నీ జీవితం ఏమైందో ఆలోచించు. సంధ్య, రత్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిన రోజు మీ ఇద్దరే ఆ ఇంట్లో ఉంటాం చూసి మేమే ఏదో ఊహించుకొని అనవసరంగా వాడిని రెచ్చగొట్టాం. వాడేదో గొప్ప కోసం అబద్ధం ఆడాడు కానీ నిజంగా వాడిది ఏం తప్పులేదు. ఇది నిజమో కాదో తెలుసుకోకుండా శేఖర్కి ఈ విషయం చెప్పి నీ పెళ్లి చెడగొట్టింది వీడే. తన కారణంగా నీ పెళ్లి చెడిపోయిందని తెలిసిన దగ్గర నుంచి రత్న ఎంత బాధపడుతున్నాడో నీకు తెలుసా? నీకు న్యాయం చేయడం కోసం తను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, కానీ తను నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఈ అబద్ధం ఆడలేదు. నువ్వు మీ బాబాయ్కి కష్టం అవుతుందని నీ ఉద్యోగం కోసం 50,000 రూపాయలు డిపాజిట్ కట్టనంటే నీకు కూడా తెలియకుండా 50,000 కట్టి నీకు ఉద్యోగం ఇప్పించింది రత్నయ్య. ఆడన్న మాట గురించి ఆలోచించినంతగా వాడి మనసు గురించి ఆలోచించట్లేదు. ప్లీజ్ సంజయ్, ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకో. మీ ముగ్గురు
ముగ్గురిని బయటికి నెట్టే శక్తి నాకు లేదు. మీ దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి దాన్ని ఏడిపించగలను. అది ఏడిస్తే నేను చూడలేను. రత్న ఏడిస్తే మేము తట్టుకోలేం. వారి సంజయ్ని మర్చిపోలేక తనకి దూరంగా మమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని ఎంతగానో ఇష్టపడే చెల్లెల్ని అందరినీ వదిలేసి చెన్నై వెళ్ళిపోతున్నాడు. సంధ్య, రత్న చాలా సెన్సిటివ్. నిన్ను మర్చిపోవడానికే వాడు దూరంగా వెళ్ళిపోతున్నాడు. అక్కడ కూడా వాడు నిన్ను మర్చిపోలేక నీ కారణంగా వాడు మాకు దూరం అయితే సారీ రత్న, నా వల్లేగా సంధ్య నీకు దూరం అయింది. ఇట్స్ ఓకే రా, లీవ్ ఇట్. ఇదిగోండి నాన్న, తీసుకోండి. ఏంటి ఇది? నీ బర్త్డే గిఫ్ట్ రా, తిరిగి ఇచ్చేస్తావేంటి? నా జ్ఞాపకంగా ఉంచుకో. వద్దులే నాన్న, అది నా దగ్గర ఉంటే ఆ బర్త్డే గుర్తొస్తుంది, తను గుర్తొస్తుంది. అదే సంజయ్. జాగ్రత్త. ప్లీజ్ ప్లీజ్ తప్పండి. రత్న, రత్న, బయటికి రా. రత్న, రత్న, తప్పమ్మా, తప్పమ్మా, ప్లీజ్ ప్లీజ్ తప్పండి. బాబు, ఇదిగో ఫోన్ పట్టుకో. హలో, నువ్వు కావాలనుకుంది ఉరకలు వేసే టీనేజులు యువతరం తుళ్ళుతూ స్నేహ, ప్రేమ, మాధుర్యంలో తేలియాడుతూ ఆనంద పరవశంలో మునుగుతూ ఆహ్లాదంతో ఆస్వాదిస్తూ వయసును అనుభవించవచ్చు, తప్పులేదు. కానీ శృతిమించిన టీజింగు, ర్యాగింగులు, గాసిపులతో తెలిసో తెలియకో యువత చేసే తప్పులకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఇతరుల జీవితాలు ఎలా ఇబ్బందుల పాలవుతాయో తెలియజెబుతూ చేసిన తప్పును ఎలా సరిదిద్దుకోవాలో సానపెట్టని వజ్రం తనకు తానే మెరుగులు దిద్దుకుని యువరత్నమై ప్రకాశించిన ఓ యువకుని కథే యువరత్న. ఈ చిత్రం ఆనంద వినోదంతో ఎన్నో నిజ జీవితాలను తెలియజెబుతూ భావి జాతి వికాసానికి పునాదులైన యువత పెడద్రోవ పట్టకుండా జాతి రత్నాలుగా ప్రకాశించాలని, ఎవరిని ఇబ్బందులకు బాధలకు గురి చేయకుండా తమను తాము తీర్చిదిద్దుకుని పక్క వారిని తీర్చిదిద్ది భవిష్యత్తులో ఉన్నత ప్రమాణాలతో ఉన్నత స్థానాలు అధిష్ఠించాలని కోరుకుంటూ మీ యువరత్న.